ఏమొచ్చినా సరే, ఎంత సీన్ వచ్చినా సరే మామూలుగా ఉండు, ఊరు ఎగిరెగిరి పడద్దు. మనం ఈ నిమిషంలో ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం చేసే పని మీద మనకు జడ్జిమెంట్ కూడా ఉండాలి. 10th క్లాస్లోనే స్కూల్లో ఉన్న స్టేజ్ సింగింగ్ కాంపిటీషన్స్లో మీరే ఫస్ట్ అని విన్నా. చిన్న స్టీల్ గ్లాస్. ఓ మై గాడ్. అమ్మాయిలందరూ వచ్చి సింగర్ని స్పెషల్గా చూస్తారు. ఓకే. నాకు తెలియకుండా వాడు తెలియకుండా నేను ఒకే అమ్మాయికి వెయిటింగ్ కొట్టాం. ఓ గోడ ఎక్కి దొంగచాటున ఆ ఫంక్షన్ చూస్తుంటే ఆ పోలీసులు కొట్టేవారు అక్కడి నుంచి. అయ్యో. అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి అదే స్టేజ్ మీదకి వెళ్ళి నంది ఒకసారి కదండి 5 సార్లు తీసుకున్నాను. 6 నందులు తీసుకున్నాను మొత్తం. కొన్ని శ్లోకాలు మనకి లైఫ్లో అవి ట్రావెల్ చేస్తాయి. ఎందుకంటే ఏది మన చేతిలో లేదు. మన చావు, మన పుట్టగా మన చేతిలో లేదు. మనకు వచ్చే సక్సెస్, ఫెయిల్యూర్ కూడా మన చేతిలో లేదు. పూరి జగన్నాథ్ గారితో ట్రావెల్ అయ్యాక ఇంకా మీ లైఫ్ ఇంకొక టర్న్ తీసుకుందని విన్నాము. అందరూ ఒక రూట్ ఉంటే ఈడొక్కడు వేరే రూట్లో ఉండేది. ఓకే, అతను హిట్ సినిమాలు తీసాడా, ఫ్లాప్ సినిమాలు తీసాడా, ఇవన్నీ పక్కన పడేస్తే యాజ్ పర్సన్గా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏమో సాంగ్ ఇవ్వట్లేదు. ఆ పేరు ఎందుకు చెప్పడం కానీ ఏం రాలేదేంటి అంటే మా అమ్మమ్మ పోయింది. ఇది ఇంతకుముందు సార్ చెప్పినట్టు గుర్తురాడు నాకు. తర్వాత చంద్రబోస్కి చెప్పా, బోస్ బాబు ఆ బండి చాలా లక్ బండి అది. అవునా అన్న అని చెప్పి మొత్తానికి దాన్ని అడ్రస్ పెట్టాం. బోస్ బాబు మళ్ళీ దాని రేటు కాన్స్టెంట్ గా 11,000 అదే తిరుగుతుంది. మళ్ళీ చంద్రబోస్ 11,000కి ఆ బండి కొన్నాడు. ఓకే. కొన్న 11,000 కారు కొన్నాడు. ఓ మై గాడ్. బోస్ బాబు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అన్నా అన్నా నిజమేనన్నా. బోస్ బాబు షాక్ లో భలే ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్. ఏదోలా ఉందే నువ్వే లేక, కృష్ణ మూవీ ఉంది కదా, కృష్ణ తర్వాత ఎత్తుకుపోతా పాట నేను పాడాను. ఆ పాట కూడా మీకు ఒక సింక్ ఉంది తెలుసా? గివ్ మీ ఛాన్స్, గివ్ మీ ఛాన్స్. భలే పాడావు, భలే ఉంది నీ పాట. నాకు సినిమా ఇట్టే అంటే బాగుంటుంది. ఇప్పుడు సినిమా కథలో దమ్ము లేకపోతేనో టెక్నీషియన్స్ ఏం చేస్తారు, ఆర్టిస్ట్ ఏం చేస్తారు. రవితేజ ఫోన్ చేశాను నేను, మాట్లాడుతూ ఏడ్చేసా. నా పాట హిట్ అయినప్పుడు, మంచి పేరు వచ్చినప్పుడు నన్ను ఎందుకు పక్కన పెడతారు, నువ్వు కూడా ఎలాంటి నమ్ముతావా? ప్రొడ్యూసర్స్ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి సార్? ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్స్ అయినా ఎవరైనా కానీ సక్సెస్ ని క్యాష్ చేసుకోవాలని మ్యూజిక్ డైరెక్టర్స్ ఈగోస్. కొంతమంది నీకు చాలా పొగరు బల్బ్, ఇండస్ట్రీ వాళ్ళంతా తాగుబోతులు, తిరిగిపోతులు, ఇదే లెక్కలేస్తారు. చాలా బాధ అనిపిస్తుంది. ఓన్లీ సినిమా వాళ్ళు కొంటేనే లెక్క అయిపోతుందా మందుల షాపుల్లో? ఒక సక్సెస్ నేర్పించే దానికన్నా ఫెయిల్యూర్ ఎక్కువ నేర్పిస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చాండి. కాదు యాక్టర్, కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్, కాదు వాట్ నాట్ ఎవ్రీథింగ్. అంటే ఒక మనిషి దగ్గర మల్టిపుల్ టాలెంట్స్ ఉంటే ఈయన అది ఇది అని చెప్పలేము. బట్ మనందరికి పరిచయమైన వ్యక్తి అంటే ఒక మంచి సింగర్గా మంచి రికగ్నేషన్ తెచ్చుకున్న వ్యక్తి ఆయన. సో ఆయన ఎవరో కాదండి, రఘు కుంచె గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్ జర్నీ ఎలా జరిగింది, అండ్ ఈ జర్నీలో ఆయన నుంచి మనం ఏం విషయాలు నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన ఫేవరెట్ రఘు కుంచె గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సుదేష్, ఎలా ఉన్నారు? గుడ్. సార్ అని వచ్చా, అన్నానాలా? అన్న అంటే బెస్ట్. అన్న అంటే బెస్టా? ఓకే. సార్ అంటే నాకు అదేదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు కదా, ఆక్స్ఫర్డ్ లో ఇస్తారు సార్ అని బిరుదు. అవును. చాలా ఇబ్బంది ఫీల్ అవుతాను అయితే సార్ అని పిలుస్తుంటే కూడా. అందుకే ఓపెన్ చెప్పేస్తాను సార్ అనకండి అని చెప్పి. ఈవెన్ సింగర్స్ వస్తారు కదా, వాళ్ళు కూడా చెప్తా సార్ అని అనొద్దు, పేరు పెట్టి పిలితే ఐఎమ్ కంఫర్టబుల్ అని చెప్తాను బేసిక్గా. ఓకే. మీ జర్నీ అన్న అంటే ఒక యాంకర్గా 6 years చూశాను, ఒక యాక్టర్గా ఇండస్ట్రీలోకి వచ్చి సింగింగ్ కానీ రైటింగ్ కానీ లైక్ పర్ఫార్మెన్స్ పరంగా చూసిన ఎన్నో అచీవ్మెంట్స్ అయితే చేశారు. ఆల్మోస్ట్ ఒక 30 years జర్నీ అని చెప్పొచ్చా? ఆల్మోస్ట్ దగ్గర ఉంటుంది. 30 years లెక్క వేసుకోలేదు నేను ఇంకా. బట్ 30 years జర్నీ వచ్చాక కూడా నన్ను అన్న అని పిలిచండి, నాకు ఎక్కువ సార్ ఇట్లాంటి పదాలు వద్దని చెప్తారు కదా, ఇంత గ్రౌండ్ వర్త్ నేచర్ ఎలా వచ్చింది? ఒక రకంగా చెప్పాలంటే మనం పెరిగిన వాతావరణం కూడా ఎలా ఉంటుంది, మనం పెంచిన పద్ధతి ఒకటి ఉంటుంది. ఓకే. చిన్నప్పటి నుంచి కొంచెం ఒదిగి ఉండడం అనేది ఒకటి నేర్పించారు. ఎంత ఒదుగుతే అంత ఎదుగుతా. అంతే. నువ్వు నీకు ఏం వచ్చినా సరే, ఎంత సీన్ వచ్చినా సరే మామూలుగా ఉండు, ఊరు ఎగిరెగిరి పడద్దు. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు అనే ఒక మైండ్ సెట్ అనేది చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటైంది. ఇంట్లో పేరెంట్స్ చెప్పడం వల్ల అయితేనే, తర్వాత ఒక పూరి జగన్నాథ్ లాంటి వ్యక్తితో ట్రావెల్ చేయడం వల్ల అయితేనే. ఎందుకంటే అది చాలా హెల్ప్ అయింది నాకు. బేసిక్ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ అనేది నాకు ఒక ఫ్రెండ్గా పక్కన పెడితే ఈజ్ లైక్ ఒక ఇన్స్పైరింగ్ క్యాండిడేట్ తను. అతని మాటలు కానీ చూస్తున్నారు కదా, ఇప్పుడు అతను వచ్చే పాడ్కాస్ట్ కూడా
ఓకే అతను హిట్ సినిమాలు తీసాడా ఫ్లాప్ సినిమాలు తీసాడా ఇవన్నీ పక్కన పడేస్తే యాజ్ పర్సన్గా అతను హెల్పింగ్ నేచర్ కానీ ఏది మనసు తీసుకోపోవడం ఒక ఒక మామూలుగా ఉన్నాడు. నాకు తెలిసిన పూరి మొదటి రోజు ఎలా ఉన్నాడు, ఈ రోజు అలాగ ఉన్నాడు. అండ్ సో అంత ఎత్తెదిగిన వ్యక్తే అలా ఉన్నప్పుడు మనం ఎందుకు ఎగిరెగిరి పడాల్సి ఉంటుంది, అవసరం ఉంటుంది. సో ఈ డౌన్ టు ఎర్త్ నేచర్కి రీజన్ ఇదంతా ఇది అలవాటు. అంటే డౌన్ టు ఎర్త్ అనుకుంటామని దాన్ని ఏమనుకుంటే తెలియదు, కానీ మామూలుగా మనలా ఉంటే తప్పు ఏంటి అనేది ఒకటి అలవాటు అయిపోయింది అంతే. బట్ ఇక్కడ ఇంకొకటి గమనించవచ్చు, మీరు ఆయన ఇద్దరు 0 నుంచే స్టార్ట్ అయ్యారు, ఇద్దరు ఎదుగుతామని కలవలేదు. ఆయన ఎదుగుదానికి మనం చాలా ఇద్దరు ఒక ఆశతో ఊరు వదిలేసి ఇంత దూరం వచ్చారు, కానీ ఇద్దరు ఎదిగాక మాట్లాడేది వేరు, ఎదిగాక ముందు నుంచి ఉండే గుణం వేరు. టైం అయితే బాగా ట్రావెల్ అయ్యాం కలిసి. ఎగ్జాక్ట్లీ. సో తూర్పు గోదావరి కుర్రాడిగా హైదరాబాద్కి ప్రయాణమయ్యారు. మీ ఎక్కడ సార్ తూర్పు గోదావరిలో మీరు ఉండేది? విలేజ్ గాదరాడ్ అని, అది రాజమండ్రికి ఒక అరగంట, ఒక హాఫ్ అన్ అవర్ బై రోడ్. సో చాలా చిన్న విలేజ్ అది, లైక్ బట్ ఇట్ చాలా బ్యూటిఫుల్ విలేజ్. అక్కడ మా జనరల్గా విలేజెస్లో అందరూ చాలా ప్యూర్గానే, నిష్కల్మషమైన హృదయంతోనే ఉంటారు. ఆ ఊరు కూడా అలాంటి ఊరే. సో అందమైన పల్లెటూరు నుంచి వచ్చిన స్టార్ట్ అయిన జీవితం. అమ్మ నాన్న గురించి ఏం చెప్తారు? ఇక ఊర్లోనే ఉంటూ ఇప్పుడు లేరు, అమ్మ నాన్న ఇద్దరు లేరు ఇప్పుడు. ఫస్ట్ అమ్మ పోయి ఒక 16 ఏళ్ళు అయిపోయింది, నాన్నగారు పోయి ఒక లాస్ట్ ఇయర్ 2 years అయింది. 2 years అవుతుంది, సంవత్సరం వస్తే 2 years ఇప్పుడు జనవరికి. సో మరి నాన్న ఏం చేసేవారు సార్? అగ్రికల్చర్ ఫ్యామిలీ, ఇద్దరు అగ్రికల్చరల్ ఇది బ్యాక్ డ్రాప్. అంటే మ్యూజిక్ సంబంధించిన ఎవరు ఏం లేదు ఫ్యామిలీలో ఎవరికి. ఫస్ట్ మీరే? యా, అదే కాదు. మా ఫాదర్ ఏంటంటే సరదాగా ఆయన సరదాగా కాదు, ఈ భారత రామాయణాలని అవసరం పట్టించాడు ఆయన మొత్తం. మాకు చిన్నప్పటి నుంచే ఈ కొన్ని భగవద్గీత శ్లోకాలు పట్టించడం, ఇట్లాంటి కొంచెం కొన్ని శ్లోకాలు మనకి లైఫ్లో అవి ట్రావెల్ చేస్తాయి. నాకు ఎక్కువ ఆయన నేర్పించిన శ్లోకాల్లో ఒక శ్లోకాన్ని, భగవద్గీత శ్లోకాన్ని ఎక్కువ అడిగేవారు ఆయన. అప్పచెప్పమని లేపి నిద్ర రగుడు హతోవా ప్రాప్తి చెప్పరా అనేవాడు, టక్మని అప్పచెప్పేవాడు అనమాట. ఓకే. తర్వాత దాని యొక్క గొప్పతనం నాకు ఈ లైఫ్ ట్రావెలింగ్లోనే అర్థమైంది. హతోవా ప్రాప్తిసే స్వర్గం జిత్వా భోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతే యుద్ధాయ కృతనిశ్చయ. అంటే నీ లైఫ్ అనేది ఒక యుద్ధంతోనే ముడిపడి ఉంది. విజయమో వేరే స్వర్గం అది వేరే విషయం, బట్ యుద్ధం అయితే చేస్తూ ఉండు ఖచ్చితంగా. ప్రతిరోజు యుద్ధం చేయి నువ్వు. ఎందుకంటే ఏది మన చేతిలో లేదు, మన చావు మన పుట్టగా మన చేతిలో లేదు, మనకు వచ్చే సక్సెస్ ఫెయిల్యూర్ కూడా మన చేతిలో లేదు. ఎంతో కష్టపడి మనం ఏదైనా ఒక పని చేస్తే అది ఫెయిల్ అవ్వచ్చు, ప్రాణం పెట్టి చేసిన పని. లైక్ అంటే నేను చేసిన సినిమాలో దేవుడు చేసిన మాట్లాడిన సినిమా ఉదాహరణ తీసుకుంటే చెప్తాను. మ్యూజిక్ చాలా ప్రాణం పెట్టి చేసిన సినిమా అది, మ్యూజిక్ అది డిజాస్టర్ సినిమా, పాటలు హిట్. అదే నక్కిలీస్ గోల్ సాంగ్ ఉంది, అది యాక్చువల్గా ఒరిజినల్గా మన ఉత్తరాంధ్ర జానపదం. అది దర్శకుడు ఫోర్స్ మేరకు నేను అది చేశాను ఆ పాట. ఆయన లేదు ఈ పాట హిట్ అవుద్ది చేయండి అని చేస్తే ఇంట్రెస్ట్ లేక హాఫ్ మైండ్తో చేసిన పాట అది. పాడింది కూడా క్యాజువల్గా పాడేశాను, గట్టుగా అది పట్టుబట్టి. నేను ప్రాపర్గా ఒక సింగర్ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు తీసుకునే జాగ్రత్తలు కూడా లేవు. ఓకే. జస్ట్ ఆయన మా మ్యూజిషియన్ ఉంటే రోజు ప్రోగ్రామింగ్ జరుగుతుంటే అక్కడే మైక్ పెట్టి పాడేశాను ఆ పాట. దాన్ని ప్రాసెస్ చేసి పంపించేసాం. అది ఒక నియర్లీ 1 billion రీచ్ అయిపోయింది ఆ సాంగ్. 1 billion ఎంటైర్ యూట్యూబ్ అయితేనే డిజిటల్ అయితేనే 1 billion వ్యూస్కి వెళ్ళింది అది. సో అదే అంటున్నా కదా, ఇది దిస్ ఆల్ డెస్టినీ. ఒక ప్రతిదానికి ఒక ప్రాప్తం ఉంటుంది. అవును, దానికి ఒకటి రాసి పెట్టుంటారు దేవుడు, దాని ప్రకారం జరుగుద్ది. అంటే ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఈ రోజు వచ్చిందే నిజం కాదు, రేపు వచ్చేది కూడా నిజం కాదు. ఎప్పుడేది ఎలా జరగంటే అలా జరుగుతుంది. సో కీప్ ఆన్ వర్కింగ్, ఎటువంటి ఆశ లేకుండా. ఎగ్జాక్ట్లీ, అది చాలా ఇంపార్టెంట్. అది. అండ్ తూర్పు గోదావరిలో మీరంటే లైక్ విద్యాభ్యాసం అంతా అక్కడే చదువుకున్న వాళ్ళు? ఎడ్యుకేషన్ నాది 10th క్లాస్ వరకు నేను కోరుకొండ స్కూలు. కోరుకొండ అంటే చాలా మంది సైనిక్ స్కూల్ అనుకుంటారు, అది కాదు. ఇది ఇక్కడ రాజమండ్రి దగ్గర ఒక కోరుకొండ అనమాట స్కూల్. అక్కడ ఇంటర్మీడియట్ కూడా అక్కడ చేశాను. ఓకే. డిగ్రీ రాజమండ్రిలో వీరేశలింగం గారి కాలేజ్లో డిగ్రీ చేశాను నేను. ఓకే. ఆ డిగ్రీ చేస్తున్నప్పుడే ఒకటి హైదరాబాద్కి ఒక చిన్న ఆపర్చునిటీ ఏదో పేపర్లో పడితే, అట్ ద సేమ్ టైం అభినందన అనే సినిమా రిలీజ్ అయింది. అప్పుడు ఆ పాటల పోటీ పెట్టారు అప్పుడు ఇక్కడ. ఆ పాటల పోటీలో పాడడం కోసమని ఇక్కడికి రావడం జరిగింది. కానీ నేను ఒకటి విన్నాను సార్, అంటే 10th క్లాస్లోనే స్కూల్లో ఉన్న స్టేజ్ సింగింగ్ కాంపిటీషన్స్లో మీరే ఫస్ట్ అని విన్నా. ఎగ్జాక్ట్లీ.
10th క్లాస్లోనే నాకు ఫస్ట్ ఒక బహుమతి వచ్చిందనమాట, చిన్న స్టీల్ గ్లాసు. స్టీల్ గ్లాస్, ఓ మై గాడ్. ఇప్పటికి దాచిపెట్టేదండి. గ్రేట్. నా దగ్గర ఉంది ఆ గ్లాస్. అది మొట్టమొదటి నేను జీవితంలో గెలుచుకున్న ఒక బహుమతి అనమాట. సో ఫస్ట్ సక్సెస్ అక్కడే. మేబీ సక్సెస్ అని అనుకోవడానికి ఏముంది, విత్తనం అనుకుందాం మరి. అంతేలేండి, ఒక విత్తనం పడింది. ఎగ్జాక్ట్లీ. అది బాగా ఇంప్రూవ్ అయింది. అది సో బాగా పాడుతున్నాడు అని ఒక రికగ్నైజేషన్ తీసుకొచ్చింది. స్కూల్లో ఫ్రెండ్స్ బాగానే ఎంకరేజ్ చేస్తారు, అమ్మాయిలందరూ వచ్చి సింగర్ స్పెషల్ గా చూస్తారు. నేచురల్ కదా, ఇప్పుడు సింగర్స్ ఎప్పుడు అమ్మాయిలు ఎప్పుడు స్పెషల్ గానే చూస్తారు. సో ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అనేది స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. సార్ లైక్ రేడియోస్ లోనే మీరు వింటూ పాటలు నేర్చుకున్నారని విన్నా. అప్పుడు మాకు ఇంట్లో అదే ఉండేది. టేప్ రికార్డ్స్ వచ్చాయి, కానీ ఇంకా అంటే ఆ టేప్ రికార్డర్ కొనుక్కొని పాటలు నేర్చుకోవాలి అనే ఒక ఆలోచన అయితే లేదు. బట్ ఆ ఇంట్లో రేడియో ఉండేది, రేడియోలో సాంగ్స్ బై హార్ట్ అయిపోతూ ఉండేవి, ఆటోమేటిక్గా అయిపోతూ ఉండేవి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ చిన్నప్పటి నుంచి బాగా అవి బ్లడ్లో అలా ఇంకిపోయాయి పాటలన్నీ కూడా. ఎంత ఇంకినా ఇక్కడ ఒకటి అర్థం అవుతుంది సార్, అంటే నాన్న భగవద్గీత శ్లోకాలు చదువుకోవాలి, మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఇట్లాంటి అజంప్షన్లో ఉంటారు కదా. కానీ సింగింగ్, నాకు పాటలు అంటే ఇంట్రెస్ట్, సంగీతంలో నేను ముందరికి వెళ్తా అన్నప్పుడు అపోజ్ చేయలేదా? చేశారు, డెఫినెట్లీ చేశారు. మా ఫాదర్కి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. వెరీ కామన్గా ఫాదర్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి, నువ్వు మంచి బాగా చదువుకో, చదువులో గోల్డ్ మెడల్ సంపాదించు, మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేయి, అంతే. విలేజెస్లో ఈ రోజుకి అదే మెంటాలిటీ. ఒక కామన్గా ఒక ఫాదర్ మెంటాలిటీ, ఒక సగటు తండ్రి మెంటాలిటీ అదే. అవును, బాగా చదువుకో, గవర్నమెంట్ ఉద్యోగం చేయి, మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగాన్ని కూడా పర్మనెంట్ కదా అది. అవును, రేపు పొద్దున నువ్వు రిటైర్డ్ అయ్యాక కూడా నీకు పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ చూసుకుంటుంది అనే ఒక దాని మీద ఒక నమ్మకం. ఓకే, అలాంటి మైండ్ సెట్టే మా ఫాదర్. ఎలా ఓవర్కమ్ చేశారు? నాకు అమ్మ సపోర్ట్ చేసింది బాగా, ఫుల్గా. మీరు పాప అమ్మ బాగా, ఆమె చిన్నప్పటి నుంచి కొంచెం పర్లేదు, కొంచెం ట్రై చేయనంటే తప్పే ఉందని కొంచెం కన్విన్స్ చేశాను. మా మదర్కి కన్విన్స్ చేసింది. సో దానికి ఆయన ఒప్పుకున్నారు అనమాట. అలా బయలుదేరిన ప్రయాణం అది. అంతే. మీరు ఒక్కరైనా సార్? అన్న, తమ్ముడు, అక్క ఉన్నారు. ఏం చేస్తున్నారు? తను ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు. ఓకే. సో మరి ఊర్లో స్టార్ట్ అయింది మీ ప్రయాణం. ఇక తర్వాత అమ్మకంటే ఇష్టము, నాన్నకు మాత్రం చదువు అంటే ప్రేమ. తర్వాత స్కూల్లో ఈ ఫంక్షన్స్ ఇక్కడ అంతా విన్నింగ్ మూమెంట్స్ వస్తున్నాయి, అంటే మీరు పాడిన చోటల్లా మీరు ప్రైజులు గెలుస్తున్నారు కదా. మరి అప్పుడన్నా నాన్న చేంజ్ అయ్యారా? అప్పుడు చేంజ్ అవ్వలేదు. ఎప్పుడంటే హైదరాబాద్ నేను ఆయనకి ఇష్టం లేకపోయినా సరే వచ్చి ఇక్కడ నా ప్రయత్నాలు ప్రారంభించి కొంచెం ఒక 2 సార్లు టీవీలో కనిపించేటప్పటికి ఊళ్ళో వాళ్ళు చెప్తారు కదా, మీ వాడు టీవీలో కనిపించాడు అని చెప్పి. అదొకటి. ఏదైనా దేనిదైనా సంబంధించి పేపర్లో ఏదైనా న్యూస్ వస్తే నాకు ఊర్లో ఇప్పటికీ చెప్తారు చాలామంది, నీది ఏదైనా వార్త పేపర్లో పడితే ఆ రోజు నాన్న పేపర్ పట్టుకుని ఊర్లో అందరికి చూపించేవారు. ఓకే, రామాలయం దగ్గర లేకపోతే కాఫీ హోటల్ దగ్గర, ఇగో మా రఘుడిది వార్త వచ్చిందని చెప్పి పేపర్లో చూపించారు ప్రౌడ్గా. సో అది ఇప్పటికి మా ఊరు వెళ్తే మా ఊర్లో కూడా చాలామంది అందరు చెప్తారు, నాన్న ఇలాగా గురించి బాగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు అని చెప్పి. అండ్ తర్వాత నాకు టెలివిజన్లో అప్పుడు ఏదో ఒక దానికి నంది అవార్డు వచ్చింది యాక్టర్గా. నంది అవార్డు వచ్చినప్పుడు ఆ ఫంక్షన్కి వచ్చారన్నమాట వాళ్ళు కూడా. అమ్మ నాన్న వచ్చారు అప్పుడు. ఇక్కడ మన తెలుగు లలిత కళాతోరణంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు. సో అప్పుడు ఆయన చేతుల మీదుగా అవార్డు అది తీసుకోవడం. సో డెఫినెట్గా అది ఇప్పుడు నేను అదే నంది అవార్డు ఫంక్షన్ దాన్ని ఆనుకొని గోడ అవతల మా యూనివర్సిటీ ఉంది, తెలుగు యూనివర్సిటీ. నేను తెలుగు యూనివర్సిటీలో బిఏ మ్యూజిక్ అని చెప్పి అందులో కొన్ని రోజులు వెలగబెట్టా. సరిగ్గా వెళ్ళేవాడిని కాదు కానీ క్లాసులకి. కాకపోతే దీని అవతల ఈ లలిత కళాతోరణం కాంపౌండ్ స్టేజ్ ఉంది. ఓకే, అక్కడ నంది అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనకు పాస్ కూడా దొరికేది కాదు, లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది కాదు. ఇది గోడ ఎక్కి దొంగచాటున ఆ ఫంక్షన్ చూస్తుంటే ఆ పోలీసులు కొట్టేవారు అక్కడి నుంచి. అయ్యో, ఇప్పుడు లాఠీలతో ఇలాగా గోడ మీద కొట్టేవారు. అవును. సో అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి అదే స్టేజ్ మీదకి వెళ్ళి నంది ఒకసారి కదండి 5 సార్లు తీసుకున్నాను, 6 నందులు తీసుకున్నాను మొత్తం. దీంతో కలిపి టెలివిజన్తో కలిపి మొత్తం 6 నందులు అనమాట. సో అలాంటి మూమెంట్ ఒకటి మా ఫాదర్ మదర్ కళారా వాళ్ళు లైవ్ లో చూసారండి. మీరు ఫీల్ అయ్యే వాళ్ళ లోపల, అంటే ఈ స్టేజ్ మీద నిలబడి అవార్డు తీసుకున్నప్పుడు ఆ గోడకెళ్ళి చూసారా? కదా అసలు అది అలాంటివి మనం అసలు దానికి ఒక భాష సరిపోదు. అలాంటి అద్భుతమైన ఫీలింగ్స్ ఏంటంటే ఒక గోడ నుంచి దొంగచాటుగా చూసిన స్టేజ్ మీద ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు నంది అవార్డు
మళ్ళీ మనం అదే స్టేజ్ మీద 5 సార్లు 6 సార్లు ఎక్కి నేను తీసుకోగలిగానంటే డెఫినెట్గా అది గర్వం అని కాదు కానీ గొప్ప ఆనందం. It's a feeling, అది ఎమోషన్, చాలా దారుణమైన ఎమోషన్ అది. బట్ దీని బ్యాక్ ఎండ్ లో ఒకటి విన్నాను సార్, అంటే డిగ్రీ కూడా పూర్తిగా కంప్లీట్ చేయకుండా సినిమాలు సంగీతం అంటే ఇష్టం ఉండి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అంతే 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 డిస్కంటిన్యూ చేస్తాను. బట్ నాన్న చదువు అయిపోగొట్టుకొని తెలీదు వాళ్ళకి, అయిపోయిందని అనుకుంటారు. ఈ రోజు వాళ్ళు మనం మోసం చేస్తాను, దొంగ మార్కులు చూపించి మోసం చేస్తా. ఓకే, ఎగ్జామ్ రాశాను, పాస్ అయిపోయారని చెప్పి మా ఇప్పటికి వాళ్ళు పాప అదే ప్రాబ్లం ఉండిపోయారు వాళ్ళిద్దరు. అయ్యో, ఇప్పుడు పైనుంచి చూసి బాధపడుతుంటారు మనోడు ఇంత దెబ్బేసాడు. ఓకే, అంటే మరి ఎక్కలేదు చదువు అనేది, ఫస్ట్ నుంచి యావరేజ్ స్టూడెంట్ నేను. ఓకే, అంటే ఉంది కెపాసిటీ, చదవగల కెపాసిటీ. దేనన్నా నేను ఒక పాట విని ఆ ట్యూన్ పట్టేసి ఆ లిరిక్స్ గుర్తుపెట్టుకోగలిగిన వాడిని. ఒక పాటను చదవడం పెద్ద మ్యాటర్ కాదు, ఇష్టం. బట్ ఇది మైండ్ ఇటు లాగుతుంది, ఇటు పక్క పనిచేస్తుంది కాబట్టి అటు ఎక్కువ డివేట్ అయింది. చిన్నప్పటి నుంచి ఏదైనా అంతే కదా, నీకు స్పోర్ట్స్ అంటే ఇష్టమైనప్పుడు ఆ స్పోర్ట్స్లో ఎదగాలని చూస్తావు నువ్వు. అవును, నువ్వు లేహే స్పోర్ట్స్ ఆడడానికి వీల్లేదు, నువ్వు చదువు చదువు చదివి ఇంట్లో రాసి రంపాన్ని పెట్టించినా కూడా నీ మైండ్కి అదే లాగుతూ ఉంటుంది. సాయంత్రం రోడ్డుకి వెళ్ళిపోవాలి, గ్రౌండ్కి వెళ్ళిపోవాలి, ఆడుకోవాలి, ఏదో ఒక దారి తీసుకొని వెళ్ళిపోతాం. అది జనరల్గా ఏంటంటే ఇప్పుడు కాస్త మారింది. ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే కాస్త పిల్లల ఇంట్రెస్ట్ని గమనించి దాంట్లో ఎక్కువగా కొంచెం పుష్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు ఈ రియాలిటీ షోస్లో చూస్తుంటాం కదా, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మదర్స్ ఫాదర్స్ పాపం వచ్చి తెల్లవార్లు కూర్చొని ఒక్కొక్కసారి లేట్ నైట్ షూట్లు చేస్తారు మన వాళ్ళు, 2 3 కూడా లేస్తారు. ఆ టైంలో కూడా వాళ్ళు అంత ఓపిక కూర్చొని ఆ పిల్లల్లో గ్రోత్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అది మారింది స్లోలీ. అది ఇప్పుడు కాస్త ఇటు సైడ్ కూడా ఒక ప్రయత్నం చేయొచ్చు అని ఒక ఆలోచన పేరెంట్స్లో వచ్చింది. సో మీరు ఏ ఇయర్లో వచ్చారు సార్ హైదరాబాద్కి? 93. నేను అప్పుడు పుట్టాను సార్. సో అంటే ఆ రోజు స్టార్ట్ చేసిన జర్నీకి ఈ రోజు వరకు కూడా ఆ పేరు నిలబడింది. ఎక్కడ కూడా మీ పేరు, అంటే కొంతమంది ఉంటారు సార్ ఆర్టిస్టులవైనా సింగర్స్ అయినా కొన్ని పేర్లు మర్చిపోతారు, కానీ మీ పేరు ఈ రోజు లైవ్లీగా ఈ స్టేజ్ వరకు వచ్చిందంటే మీ అటెన్షన్ అంత గ్రాబ్గా ఉందని అర్థమవుతుంది. సో కీప్ ఆన్. మనం ఏంటంటే నేను ఇందాక అనుకున్నట్టు ఎవ్రీడే మనం ఫైట్ చేయాలబ్బా. అవును, అదొకటి మనం కాపాడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అప్డేట్ అవుతుండాలి. ఎవ్రీ జనరేషన్తో మనం ట్రావెల్ చేయాలి. నీ యొక్క అభిప్రాయాలకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వేంటి నాకు చెప్పేది, నాకన్నా చిన్నోడు బచ్చగాడివి అని నీ అభిప్రాయం నేను కొట్టిపడేయకూడదు. ఎందుకంటే ఈ టైంకి ఈ టెంపరేచర్లో నువ్వు ఆలోచించేది కరెక్ట్, నేను ఆలోచించేదానికన్నా ఆ విషయం నేను తెలుసుకుంటాను ఎప్పుడు. అందుకే నేను ఏంటంటే ఎనీ జనరేషన్తో ట్రావెల్ అవుతాను. నాకు ప్రతి జనరేషన్లోనూ నేను ఆల్మోస్ట్ ఐ హావ్ సీన్ 2.5 జనరేషన్ చూశాను కంప్లీట్గా. సో నా దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి పూరి జగన్నాథ్ దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వరకు అనుకుందాం, సపోజ్ పోనీ ఆకాష్ గడ్ వరకు, మధ్యలో ఇంకో జనరేషన్ ఉంటుంది. సో వీళ్ళందరికీ మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. బేసిక్గా వెళ్తే ఆటోమేటిక్గా ఏమంటే అప్డేట్ అవుతాం. బేసిక్గా టెక్నాలజీతో ఎలా అప్డేట్ అవుతామో చేసే వర్క్లో కూడా మనం అప్డేట్ అవ్వగలిగితే. ఫార్ములా ఎప్పుడు అర్థమైంది మీకు ఇట్లా చేయాలి అని? ఫస్ట్ నుంచి మైండ్ సెట్ అంతే, అంతే మైండ్ సెట్. ఫస్ట్ నుంచి నాకు అదే మైండ్ సెట్ అలవాటు అయింది. కానీ ఆ రోజుల్లో ఈ సోది కబుర్లు నాకు పరమ చిరాకు బేసిక్గా. అందుకే నేను టక్మని నువ్వు ఎప్పుడు వచ్చావు లేకపోతే నువ్వు చేసింది గుర్తు కూడా పెట్టుకున్నాను. అవి మనం ఈ నిమిషంలో ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. బేసిక్ నా మైండ్ సెట్ బేసిక్గా అంతే. నేను అదే జరిగిపోయిన వాటిని మళ్ళీ గుర్తులు, తీపి గుర్తులు, జ్ఞాపకాలు వన్స్ దానికి వెళ్ళాము అంటే రిటైర్డ్ అయిపోయినట్టు లెక్క. ఓకే, సో రేపు జరగబోయే దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. షూర్. ఈ రేపు వచ్చే టెక్నాలజీ ఏదైతే ఉందో దాని మీద మనం ఫోకస్ పెట్టామనుకో, అట్లీస్ట్ మనం ట్రావెల్ చేయగలుగుతాం, మన ఉనికిని మనం కాపాడుకోగలుగుతాం, రేసులో మనం ఉంటాం. నువ్వు ఎంత స్పీడ్ పరిగెడుతున్నావు అన్నది వేరే విషయం. ట్రాక్ మీద ఒక 20 మంది పరిగెడుతున్నారు అనుకుందాం, ఆ 20 మందిలో నేను ఉన్నానా లేదనేది ఇంపార్టెంట్. ఓకే, నీ ఇంకోటి ఏమిటంటే ఇండస్ట్రీలో 80% లక్ అబ్బా, 20% టాలెంట్. గుర్తుపెట్టుకో ఎప్పుడైనా 80% లక్. నేను ఎప్పుడు ఎవరికి చెప్పినది చెప్తాను, నువ్వు ఎంత కష్టపడి ఎంత తోపు తురుంఖాన్ అవ్వు, కానీ నీకు లక్ అనేది ఇక్కడ ఫేవర్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, లక్ ఫేవర్ చేయగలిగిన రోజే నువ్వు ఇక్కడ సస్టైన్ అవ్వగలుగుతావు. ఇట్స్ డిపెండ్స్. ఆ 80/20 రేషియోస్ ఎనీ టైం మారచ్చు. అది కూడా చెప్తున్నాను నీకు. ఫస్ట్లో నీకు లక్ ఫేవర్ చేయలేదంటే ఇంకో రోజు నీకు లక్ ఫేవర్ చేస్తుంది. కీప్ ఆన్ ట్రయింగ్, నమ్మకం ఉండాలి. ఓకే, నువ్వు అట్ ద సేమ్ టైం మనం చేసే పని మీద మన జడ్జిమెంట్ కూడా ఉండాలి. అంటే మనం ఇప్పుడు ప్రతిదీ మనం చేసింది అబ్బా ఎరగొట్టేసాను నేను, ఈ యాదవులకు అర్థం కాలేదు అని కూడా చాలా తప్పు.
ఇప్పుడంటే నువ్వు అర్థం అవ్వలేదంటే నువ్వు ఎదవే, వాళ్ళు ఎదవలు. నువ్వు పని సరిగ్గా చేయలేదు అంతే. నువ్వు నీ పనులు సరిగ్గా చేస్తే వాడు డెఫినెట్గా అవుతుంది నేను ఇక్కడ పెడతారు జనం. అంటే అర్థం చేసుకోలేదు, వాళ్ళ స్టాండర్డ్స్ ఇంతే అని వాళ్ళని తిట్టడం అనేది చాలా పొరపాటు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ, అంటే ఎదుటి వాళ్ళలో తప్పులు ఎత్తుకడం మానేసేయాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ మరి ఇక్కడ స్టార్ట్ అయ్యారు హైదరాబాద్కి, ఎంత అమౌంట్ తీసుకొని వచ్చారు సార్? 500 అనుకుంటాను. 500తో వచ్చారు. ఓకే, మరి వచ్చినప్పుడు అంటే ఎవరన్నా ఇక్కడ సిచ్యువేషన్స్ ఇక్కడ అప్పుడు నేను వచ్చినప్పుడు హైదరాబాద్లో 500 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అంటే ఒక బ్యాచులర్ హ్యాపీగా బతకడానికి. నా అదృష్టం ఏంటంటే నాకు రూమ్ ఫ్రీ, 2 years రూమ్ ఫ్రీగా దొరికింది నాకు ఇక్కడ. ఎలా? నాకు ట్రైన్లో నేను వచ్చినప్పుడు నాకు పరిచయమైన వ్యక్తి ఒక మహానుభావుడు, కూచిమంచి రాధాకృష్ణ గారు అనే వ్యక్తి ట్రైన్లో ట్రైన్లో పరిచయం అయ్యారు. ఎక్కడికి వెళ్తున్నావు బాబు అంటే ఇలా హైదరాబాద్ అండి. ఏ ఊరు అంటే పలానా ఊరు. ఓ అవునా, మీ ఊళ్ళో మాకు చుట్టాలన్నారయ్యా అని చెప్పి ఆయన చెప్పడం. తర్వాత ఇక్కడికి వచ్చి దేనికోసం వస్తున్నాం అంటే సినిమా ఇండస్ట్రీ గురించి వస్తున్నానంటే నవ్వడం. ఆ నవ్వు ఇంకా గుర్తుంది నాకు. ఓకే. తర్వాత అదే వ్యక్తి అదే ట్రైన్లో నేను సరదాగా 2 పాటలు పాడించుకుని, లేదయ్యా నీకు భవిష్యత్తు ఉన్నట్టుంది, బాగానే కనిపిస్తుంది ఇలా అని ఆయన ఎంకరేజ్ చేయడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ దిగిన తర్వాత ఇక్కడి నుంచి నువ్వు ఎటు వెళ్తావు అని అడిగాడు ఆయన. తెలియదండి, ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని వెళ్తాను, కాంపిటీషన్స్ ఏమి ఉన్నాయి అంటే ఏ వద్దు మా ఇంటికి రా అని చెప్పి ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకొని, ఆ తర్వాత మా ఫాదర్ వాళ్ళకి లెటర్ రాసి, మీ అబ్బాయి గురించి మీరేం వరీ కాకండి, మీ వాడు టాలెంట్ ఉంది, నేర్చుకోగలుగుతాడు, నేర్చుకుంటే కష్టపడితే కొంచెం పైకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు ఒప్పించి ఇక్కడ ఆయన నాలాగే ఒక అబ్బాయికి ఏదో కంపెనీలో జాబ్ ఇప్పించారు ఒక ఆయనకి. ఓకే. అతనికి ఏదో గెస్ట్ హౌస్ ఇచ్చారు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఉండడానికి. నన్ను తీసుకెళ్ళి ఆ గెస్ట్ హౌస్లో రూమ్మేట్గా పెట్టి అతనికి ఒక 2 years నేను రెంట్ లేకుండా బతికేసా. ఎగ్జాక్ట్లీ. అంటే దేవుడు మనకి, అంటే ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం, ఊరి నుంచి వచ్చాము, అన్నం తినలేదు, అరటిపండు తిని నీళ్లు తాగి పడుకున్నాం. అదృష్టవశాత్తు ఇలాంటివి నా లైఫ్లో జరగలే. అవును. ద డే 1 నుంచి నేను బాగానే ఉన్నా, బ్లెస్డ్ కిడ్. సో ఆ కష్టం అనేది లేదు. అఫ్కోర్స్ 2-3 years వేస్ట్ అయ్యాయి జీవితంలో. ఎందుకంటే ఈ తిరగడాలు, ఇండస్ట్రీని అర్థం చేసుకోవడానికి అయితేనే, మనం ఎక్కే గోము దిగే గోము అవకాశాల కోసం ఇవన్నింటిలో 2-3 ఏళ్ళు పోయింది, నిర్దాక్షిణ్యంగా పోయింది. కానీ లక్కీగా మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఆ నెలని వాళ్ళ ఇంటి నెల వాళ్ళని పంపించే డబ్బులు. అదే టైంలో నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవకాశం వచ్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ అవుదామని వచ్చారు. సింగర్ అవుదామని వచ్చాం. బట్ ఏదోటి మనం పని చేయాలి కదా, పని చేయడం అనేది ఇంపార్టెంట్ అంటారు ఎప్పుడైనా. డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవకాశం. ఫస్ట్ సినిమాకి నేను హీరోకి డబ్బింగ్ చెప్పాను. అప్పుడు కొత్త హీరో బెంగాలీ అతనికి. అంతే. అప్పుడు హైదరాబాద్లో హీరోస్కి డబ్బింగ్ చెప్పాలి అంటే నేనే మొత్తం మీరే. అబ్బాస్, వినీత్, అరవింద్ స్వామి, చాలా సినిమాలు తమిళ నుంచి తెలుగులో డబ్ అయిన సినిమాలకు కానీ, తెలుగులో స్టేట్ సినిమాలు కానీ, కొత్త హీరో ఎవడొచ్చినా నాతో డబ్బింగ్ చెప్పించేవారు. సో ఫైనాన్షియల్గా నేను ఐఎమ్ గుడ్, వెల్ సెటిల్డ్. అంటే ఆ టైంలోనే ఒక సినిమా డబ్బింగ్ చెప్తే 10,000 నుంచి 15,000 ఇచ్చేవారు. ఓకే. సూపర్ అమౌంట్. నేను మధురానగర్లో నాకు మంచి రూమ్ ఉండేది. ఆ రూమ్లో నా దగ్గర ఒక మంచి పవర్ హౌస్ అని ఒక సిస్టమ్ ఉండేది, మ్యూజిక్ సిస్టమ్. మంచి పరుపులు, ఇంట్లో మొక్కలు, చాలా అంబియన్స్, బ్యూటిఫుల్ అంబియన్స్. మంచి ముహూర్తంలో స్టార్ట్ అయ్యారు. ఆ పూరి జగన్నాథ్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంతా, వీళ్ళకి బోర్ కొడితే వచ్చి నా రూమ్ కూర్చొని పాటలు విన్నాక నా రూమ్కి వచ్చేవారు వీళ్ళు. అదే వచ్చి పాడించుకునేవారని కూడా విన్నాను. బట్ ఈ డబ్బింగ్ లో కూడా సంపంగి సినిమా కదా సార్, నంది అవార్డ్స్. యాక్చువల్గా అప్పటి వరకు డబ్బింగ్కి నంది అవార్డ్స్ లేవు. అవును. ఆ ఇయర్ చైర్మన్ గుమ్మడి గారు అంట అప్పట్లో. ఆ ఇయర్ చైర్మన్ నంది అవార్డ్స్ కమిటీకి గుమ్మడి గారిని నియమించినప్పుడు, ఆ గుమ్మడి గారికి చాలామంది చెప్పారు డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఎనలేని గౌరవం అంటే ఆయనకి. ఇప్పుడు ఇప్పటికీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది ఒక బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ లాగా ఉంటుంది తప్పితే, మన స్టేజ్ మీద వాళ్ళతో డబ్బింగ్ చెప్పుకున్న ఆర్టిస్టులు కూడా స్టేజ్ మీద గర్వంగా చెప్పరు అన్నమాట. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు నేను ఒక వాయిస్ ఇచ్చాను, నేను ఈ డబ్బింగ్ చెప్పాను, సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చిన్న కర్టసీ స్టేజ్ మీద మీరు సక్సెస్ మీట్లో మీ ఎంతసేపు నేను ఎంత పొడిచాను అంత పొడిచాను చెప్తారు, కానీ నాకు పలానా డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పడం ఒక్క మాట మీ నోటమాట రాకపోతే పాపం కదా, అది బాధేస్తుంది. సో ఆ క్రాఫ్ట్ కదా ఫస్ట్ నుంచి ఉన్న కర్మ, అది బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ అయిపోయింది తప్పితే ఎంతసేపుని ఆర్టిస్టులు కూడా నామోష్ ఫీల్ అవుతారు చెప్పుకోవడానికి. అంటే వీళ్ళు డబ్బింగ్ చెప్పారా వీళ్ళకి అందుకు వచ్చింది అవార్డు అని జనాలు అనుకుంటారేమో అని వీళ్ళు అనుకుని టాలెంట్ లేదని కూడా అనుకుంటారని వీళ్ళ ఫీలింగ్. బట్ ఎప్పుడైతే అంటే ఒక నంది అవార్డు వచ్చింది డబ్బింగ్ చెప్పినందుకు, ఆ రోజు స్టేజ్ ఎక్కినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? 100%. ఎందుకంటే మొట్టమొదటి అవార్డు అనుకుంటాను ఐ థింక్ డబ్బింగ్కి అవార్డ్స్ ఇవ్వాలి అని గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం, అది ఫస్ట్ నాకు వచ్చింది అవార్డు. అప్పుడు
నాకు ఫీమేల్స్లో ఎవరు శిల్ప గారికో సవితారెడ్డి ఎవరికి వచ్చింది. ఓకే, బట్ మీ మూమెంట్ ఏంటి సార్? అమేజింగ్ అసలు. ప్రెస్టీజియస్ నంది అవార్డు అంటే అప్పుడు కంబైన్డ్ స్టేట్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం అది. అవును. అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు, కంట్రీకి నేషనల్ అవార్డు ఎలాగో ఒక రాష్ట్రానికి అత్యున్నతమైన పురస్కారం ఏదంటే నంది అవార్డు. ఎగ్జాక్ట్లీ. మరి అది తీసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం కదా. అది కూడా అంటే డబ్బింగ్, ఇంకా డబ్బింగ్కి మీ టాలెంట్ సంగీతం కూడా ఎస్టాబ్లిష్ కాలేదు. అసలు మ్యూజిక్ సింగర్గా కానీ ఇవి ఇంకా అప్పుడు నాకు ఇంకా స్టేజ్ ఎక్కలా. ఓకే, బట్ ఆ టైంలో అవార్డు రావడం చాలా ఎంకరేజ్మెంట్ అనిపించింది, చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది మెయిన్. ప్రతి ఒక్క మనిషి కూడా ఏ ఊరికైనా ట్రావెల్ చేసినా అంటే లైఫ్లో గ్రో అవ్వాలని కొన్నిసార్లు ఏంటి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంటే అక్కడికి రిలాక్స్ అయిపోతారు. కానీ మీరు డబ్బింగ్తో సాటిస్ఫై అవ్వకుండా మళ్ళీ కీప్ ఆన్ ట్రయింగ్, అంటే పాటలు పాడడం కానీ యాక్టింగ్ చేయడం కానీ వీటన్నిటి మీద మీకు ఒక ఇంట్రెస్ట్ పుట్టింది కదా, ఎందుకు ఒక చోట సాటిస్ఫై కాలేకపోయారు? నాకు మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉండేది ఒకటి ఏంటంటే సింగింగ్. ఈ రోజుకి నాకు నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక కూడా ఎవరన్నా మ్యూజిక్ డైరెక్టర్ కలిస్తే భయ నేను సింగర్నే అంటుంటా నవ్వుతూ. సో బయట మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా పిలుస్తారు నన్ను పాడడానికి. మొన్న కూడా ఇప్పుడు రీసెంట్గా బీమ్స్ది మ్యాడ్ 2 వస్తుంది, దాంట్లో మంచి పాట పాడా. అవునా? చాలా బ్యూటిఫుల్ మాస్ నెంబర్ ఒకటి పాడాను. ఓకే. సో అట్లా నేను అడుగుతా వాళ్ళని, అడుగుతా కూడా అందరినీ అడుగుతాను. దేవిశ్రీ ప్రసాద్ కూడా అడుగుతుంటా, అడుగుతూనే ఉంటా, ఇప్పటికీ అడుగుతూనే ఉన్నాయి కనిపించినప్పుడు. మీకు బాకీ ఉన్నాను అంటాడు, అంతే. ఈ పుష్కరం అయిపోయింది బాకీ అంటుంటాను. అది మైండ్లో తిరగడం వల్ల ఏ పని చేస్తున్నా సరే అది కదా మనం వచ్చిన పని. ఆ డబ్బింగ్ చెప్తున్న టైంలోనే ఇప్పుడు మనకి టెలివిజన్ ఛానల్స్ అన్ని మొదలయ్యాయి. ఈ ప్రక్రియ జెమినీ టీవీ స్టార్ట్ అయింది, యాంకరింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు యాంకర్ నాకు జీకే మోహన్ గారు అని ఆ జెమినీలో తను క్రియేటివ్ హెడ్. తనకు అప్పుడు ఒక 2-3 సింగిల్ ఎపిసోడ్స్లో యాక్ట్ చేశాను నేను తనకు. ఆ పరిచయంతో తనకు నేట చాలా ఇష్టం. తను నన్ను అందులో యాంకర్గా నన్ను లేపాడు. బట్ యాంకరింగ్ అనేసరికి అంటే ఎట్లా ఫీల్ అయ్యారు సార్? అంటే నేను సంగీతం కదా, ఇన్ని రోజులు డబ్బింగ్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఏంటి నేను యాంకరింగ్ ఇట్లా అనుకోలేదా? అది ట్రెండ్ కదా టైంకి అది. అవును, నేను అదే అంటున్నాను కదా, అప్పుడు మనం ట్రెండ్తో పాటు మనం జర్నీ చేయగలిగితే ప్రతిదీ కొత్తగా ఉంటుంది మనకి. ఎగ్జాక్ట్లీ. అప్పటి వరకు వ్యాఖ్యాత అనేవారు, వ్యాఖ్యాత, ప్రయోక్త ఇలాంటి పేర్లతో ఉండేది అది. ఓకే. దూరదర్శన్లో అప్పుడు చూసుకుంటే కనుక యాంకర్ అనేవారు కాదు, వ్యాఖ్యాత, ప్రయోక్త ఇలాంటి పేర్లతో, స్వచ్ఛమైన తెలుగు పేర్లతో ఉండేది. అది సడన్గా యాంకర్ అని ఒక కొత్త ఇమేజ్ బయటకు వచ్చింది. అందులో నేను చేసిన ప్రోగ్రామ్ యువర్స్ లవింగ్ నేను ప్రోగ్రామ్ ఫస్ట్ హిట్. అది దానికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా కంపోజ్ చేసి దానికి మ్యూజిక్ డైరెక్టర్గా చేశాను. అది అప్పుడు ఏంటంటే ఈ కాలేజ్ వేళల్లో క్రేజీగా వెళ్ళిపోయింది ఆ ప్రోగ్రామ్. అవును. అది ఇప్పుడు నాకు నవ్వొస్తుంది, ఆ ప్రోగ్రామ్ కామెడీగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుంటే దాని గురించి. పొద్దున్నే లేచి మీ అన్నయ్య బర్త్డే సందర్భంగా మీ అక్కయ్యకి, మీ నాన్నగారి తరఫున, మీ అమ్మ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని తర్వాత తెగలవుకునే ఉండేది. కానీ ఆ టైంకి ఆ కాన్సెప్ట్ కొత్తది, అదొక వైబ్ సార్. పొద్దున్నే లేచి టిఫిన్ నా పేరు టీవీలో ఎవడో చదువుతున్నాడంటే అదొక ఇది కదా వాళ్ళకి కూడా. నీ ప్రోగ్రామ్ చూసి నీ కోసం ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ తర్వాత చాలా స్టార్ట్ అయ్యాయి. అదే సిమిలర్ కాన్సెప్ట్స్ చాలా వచ్చేది. దాని తర్వాత నేను నవరాగం అనే ప్రోగ్రామ్, మ్యూజికల్ ప్రోగ్రామ్ కి యాంకర్ చేశాను. పాడ్కాస్ట్ ఒకటి, పోస్ట్ బాక్స్ 1562. ఆ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏమనుకున్నారంటే జెమినీ ఓనర్ అనుకున్నారు నన్ను. అయ్యో, జెమినీ టీవీ నాదే అనుకున్నారు. ఆఖరికి ఆయన మా కిరణ్ గారు కూడా నన్ను ఎండి గారు అని పిలిచేవాడు. బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా ఎండి గారు వచ్చాడా అని వెళ్తే నిజంగా ఎండి అనుకునేవారు నన్ను. అంటే ఆ ప్రోగ్రామ్ వల్ల అలా అనుకునేవారు అనమాట. సో అదే సో చాలా చేశాను, అది ఒకటే కాదు. అంతాక్షరి కూడా చేశాను, న్యూస్ కూడా చదివాను ఒక టైంలో. న్యూస్ ఎప్పుడంటే ఏదో ఎలక్షన్ టైంలో న్యూస్ రైట్ ఎవరో రాకపోతే నన్ను పెట్టారు. నేనంటాను నాకు అది డిఫరెంట్ ప్యాటర్న్ కదా, స్టైల్ ఆఫ్. ఇప్పుడు మనం యాంకరింగ్ చేయడం వేరు, న్యూస్ ప్యాటర్న్ డిఫరెంట్ వేరు. కొంచెం సటిల్డ్గా, స్టిఫ్గా, పాయింట్ టు పాయింట్ చెప్పగలగాలి. యాంకరింగ్ ఏముంది, ఎటు తిరిగి ఇలా అనుకున్నా ఎవడు అడిగేవాడు. బట్ అది కూడా సక్సెస్ఫుల్గా అంత పీక్ ఇది కౌంటింగ్ టైం, ఎలక్షన్స్ రిజల్ట్స్ టైం, అది మంచిగా వచ్చింది అప్పుడు. బట్ ఒక యాంకర్ గా సక్సెస్ అయ్యారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యారు. తర్వాత కట్ చేస్తే పూరి జగన్నాథ్ గారితో ట్రావెల్ అయ్యాక ఇంకా మీ లైఫ్ ఇంకొక టర్న్ తీసుకుందని విన్నాము. సో ఎట్లా పరిచయం అయ్యారు ఇద్దరు? ఇలాగే ఈ స్ట్రగ్లింగ్ పీరియడ్ లోనే అక్కడ మన కేఫ్ లో పరిచయం ఆడతాను. ఓకే. అక్కడ నుంచి ఇంకా తిరుగుతూ ఉన్నాం. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లా ఉండే సార్ ఆయన టేర్ కానీ ఎట్లా? మేము యాక్చువల్గా వర్క్ చేసిన తర్వాత చాలా డిఫరెంట్గా ఫీల్ అయ్యాను. అంటే ఎవరైనా ఇలా ఆలోచిస్తున్నాడు,
ఇప్పుడు అదే టైంలో చాలా మంది తీసేవారు ఈ టెలిఫిల్మ్స్ అని. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ఉంటాం కదా, టెలిఫిల్మ్స్ ఎపిసోడ్స్లో తీసేవారు. అవును, అందరూ ఒక రూట్ ఉండి ఈడొక్కడు వేరే రూట్లో ఉండేది. కొత్తగా ఆలోచించేవాడు, కొత్త కాన్సెప్ట్లు. అంటే బేసిక్గా తనంటే పుస్తకాలు బాగా చదివేవాడు, ఫిల్మ్స్ బాగా చూసేవాడు, తను హోంవర్క్ బాగా చేసేవాడు, మంచి రైటర్ తను, అద్భుతమైన రైటింగ్. నేనంటే నీలో దర్శకుడు కన్నా నీలో రైటర్ చాలా ఇష్టం నాకు అంటాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికి అసలు అంత మంచి రైటర్ అతను. ఎనీథింగ్ ఇప్పుడు సింపుల్ లాజిక్, చిన్న చిన్న కామెడీ ట్రాక్స్ ఎంత బాగా రాస్తాడు అసలు. అవును, అలీ గారి ట్రాక్స్ కానీ అది ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ రోల్. అది ఎంత సింపుల్గా రాస్తాడంటే ఇలా కూర్చొని టప్ 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 నడుస్తాడు అంతే. తీయడం కూడా అంతే, ఆఫ్ డేలో తీసి పడేస్తారు సీన్స్ అన్ని కూడా. ఓకే, భలే క్లిక్ అవుతుంటాయి అవి. అవును. సో ఆ పరిచయంలోనే నేను డైరెక్టర్ అయితే నీకు ఛాన్స్ ఇస్తానని ఒక మాట ఇచ్చేసాడు. అలాగా నాకు తను ఫస్ట్ ఫిల్మ్లో అవకాశం కుదరలేదు, బద్రీలో రాలేదు, పెద్ద సినిమా కాబట్టి. అది దెన్ బాచీలో బట్ అట్లీస్ట్ ఏమన్నా చెప్పారా బద్రీలో అవకాశం? లే అనుకున్నాడు యాక్చువల్గా, కానీ తనకు వాయిస్ లేదు అప్పుడు. ఎందుకంటే అది కొంచెం ప్రొడ్యూసర్స్, పెద్ద ప్రొడ్యూసర్ అయినా త్రివిక్రమరావు గారు అండ్ కళ్యాణ్ గారు టాప్ హీరో అయినా, సో కొంచెం ఆబ్లిగేషన్ చేయాలన్నా కొంచెం ఆలోచించాలి, అది ఒకటి ఉంటుంది కదా. అందుకని ఆ సినిమా వరకు ఛాన్స్ లేదు, నెక్స్ట్ సినిమా పాడుతుంది అన్నాడు. నెక్స్ట్ సినిమాలో సో బాచి సినిమాలో చూసిన సినిమా డివైటాక్ వచ్చింది, కట్ చేస్తే మీ పాట సూపర్ హిట్ అయిపోయింది. ఎట్లా దాన్ని ఎంజాయ్ చేశారా, బాధపడ్డారా? అది నిజంగా చాలా దారుణమైన సిచ్యువేషన్ అది. ఎందుకంటే భలే ఉంది నీ పాట, నాకు సినిమా హిట్ అంటే బాగుండేది అంటారు. పాట హిట్ అయింది కదా అనుకుంటాను నేను. అవును. అయితే అప్పుడే అర్థమైంది నాకు, ఏదైనా సరే సినిమా హిట్ అయితేనే దానితో పాటు ఇవన్నీ రిలేట్ అయి ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్లీ. సినిమా అనేది గొప్పది ఎండ్ ఆఫ్ ది డే. అవును. సినిమా తర్వాతే టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, పాటలు కానీ, పద్యాలు కానీ, ఏదైనా కానీ. సో ఓకే ఫైన్, పాట అయితే హిట్ అయింది. ఎంత మంచి హిట్ అంటే ఆ పాట విని చిరంజీవి గారు నాకు ఆయనకి రెండో పాట మృగరాజులో పాడించే అవకాశం ఇచ్చారు ఆయన. అన్ఫార్చునేట్లీ ఆ సినిమా కూడా ఫ్లాప్. ఇది పాట హిట్ మళ్ళా జీరో. ఆ ఇంపాక్ట్ ఎంతవరకు పడిందంటే ఆ టైంలో ఈ ఐరన్ లైక్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది మామూలుగా. ఓకే, అంటే మామూలుగా అంటారు కదా, పెట్టుకుంటే ఫ్లాప్ అయిందిరా వద్దు, అది సెంటిమెంటల్గా వద్దు అని ఇలా బ్రేక్ చేస్తారు మన జర్నీని ఆటోమేటిక్గా. ఇప్పుడు సినిమా కథలో దమ్ము లేకపోతేనో టెక్నీషియన్స్ ఏం చేస్తారు, ఆర్టిస్టులు ఏం చేస్తారు, ఈ హీరోయిన్స్ని కూడా అంతే చాలా మందిని పాపం సినిమా ఫ్లాప్ అయితే అమ్మాయిని పక్కన నిర్దాక్షిణ పక్కన పెట్టేస్తారు, ఐరన్ లైక్ అంటారు. అలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చింది ఆ టైంలో, 6 సినిమాల తర్వాత. దాంతోనే ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యంలో నాకు పాట మిస్ అయింది. అయ్యో, పూరి గారు. అయితే పూరికి తెలియదు. పూరి అప్పుడు యువరాజ్ అనే సినిమా చేస్తున్నాడు కన్నడలో శివరాజ్ కుమార్ గారితో. అది లండన్లో షూటింగ్ అవుతుంది, అక్కడ ఉన్నాడు. బట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ కొన్ని సిచ్యువేషన్స్లో నాతో పాడించలేదు ఆ పాట. రికార్డింగ్ అన్నీ అయిపోయాయి. తర్వాత పూరి వచ్చిన తర్వాత మిక్స్ కూడా అయిపోయినంత. అదేంటి పాడలేదు రఘు గారు అంటే, పాడలేదు ఫీల్ అయ్యాడు పాపం. ఓకే ఫైన్. తర్వాత నెక్స్ట్ ఈడియట్ సినిమాకి కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఒకటి మొదలైంది. మళ్ళీ వద్దు అన్న ఒక బ్రేక్ పాయింట్ ఒకటి అక్కడ మొదలైంది, సెంటిమెంట్. అప్పుడు నేను బాధపడుతూ ఉత్తరం రాశాను మనోడికి, లెటర్ ఒకటి చాలా బాధగా రాశా. ఇలాగ నాకు అది నా తప్ప, అది ఒక సినిమా ఫ్లాప్ అయితే సింగర్ తప్ప, నా పాటలు హిట్ అయ్యాయి కదా, నా పాటలు హిట్ అయినప్పుడు బాగానే మంచి పేరు వచ్చినప్పుడు నన్ను ఎందుకు పక్కన పెడుతున్నారు, అందులో నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా జగన్ అని చెప్పి నేను ఒక ఎమోషనల్గా ఒక లెటర్ రాశాను. లెటర్ రాసి వాళ్ళ డ్రైవర్కి ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. ఓకే, ఇంట్లో కూడా వెళ్ళలేదు. డ్రైవర్ బయట ఉంటేనే జగన్ గారికి లెటర్ ఇచ్చేసి అని చెప్పి వెళ్ళిపోయాను. యాక్చువల్గా ఆ సాంగ్ సాయంత్రం 3 గంటలకి బాంబే వెళ్తుంది. శంకర్ మహాదేవన్ గారు పాడతారు ఆ పాట, ఆయన పాడతారని చెప్పి ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ అయింది. బాంబే వెళ్ళిపోతుంది యాక్చువల్గా. ఈ మనోడు లంచ్ చేశాక చదివినట్టున్నాడు లెటర్. చదవడం అయిపోగానే అన్ని చక్రికి ఫోన్ చేసి, అరే చక్రి సాంగ్ ఆడితే పాడిచ్చేసారు ఆ పాట అన్నాడు. ఆంజనేయం, జై వీరాంజనేయం పాడాడు. సినిమా సూపర్ హిట్ అయింది. బట్ ఇక్కడ ఒకటి సార్, అంటే మీరున్న బాధలో సాంగ్ ఏమో ఫుల్ వైబ్, ఫుల్ వోకల్ సాంగ్తో రావాలి. అంటే లైక్ ఎట్లా అంటే ఓడిపోయిన వాళ్ళు గెలుస్తుంటే ఎట్లుంటుందో వైబ్, ఆ స్టైల్ ఇవ్వాలి. సో మీరు కూడా అదే సిచ్యువేషన్ కదా? 100% అదే సిచ్యువేషన్. ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు అక్కడ చక్రి కూడా లేడు, మ్యూజిక్ కూడా లేడు ఆ పాట నేను పాడుతున్నప్పుడు. ఎవరో ఒక ప్రమోద్ అని ఒక సింగర్ ఉన్నారు, ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టరే. అప్పుడు చక్రి గారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసి పడతాను.
ఆయన ఉండి పాడించాడు ఆ పాట నాతో. ఓకే. సో నాకు అప్పుడు ఏమనిపించింది, అరే ఎవరికి ఇంట్రెస్ట్ లేనట్టుంది, ఎవరు లేరు అక్కడ ఆ స్టూడియోలో, ప్రకాష్ స్టూడియోలో ఆ ఇంజనీరు, నేను, ప్రమోద్ ముగ్గురే ఉన్నామన్నమాట. సరే ఓకే ఎవరికి ఇంట్రెస్ట్ లేనట్టుంది అన్నట్టుగానే కసితో పాడాను, కొంచెం ఆ కోపంతో పాడాను. కనిపిస్తుంది, ఎందుకంటే దుమ్ము లేపే చిన్నోడా అట్లా ఫుల్ వైబ్ వస్తుంది. ఆ టైంలో నేనున్న సిచ్యువేషన్కి ఆ పాట యాప్ట్ అనమాట. ఎగ్జాక్ట్లీ, అది హీరోకి కాదు మీకే పెట్టినట్టుగా వాడు ప్రేమ కోసం పాట కోసం అన్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే మూడ్లో పాడాను ఆ సాంగ్. మరి మీ చైన్ సిస్టమ్ బ్రేక్ అయింది, సినిమా హిట్ అయింది, పాట హిట్ అయింది, ఆ పాట తర్వాత వచ్చే సీన్స్ కి ఇంకా ఎలివేషన్ వచ్చింది. అంతే అంతే. సో మరి అప్పుడన్నా ఒప్పుకున్నారా? తర్వాత కంటిన్యూగా అమ్మా నాన్న తమిళమ్మాయి, శివమణి, నేను ఇంతే, మొత్తం అన్ని వన్ బై వన్ అన్ని సినిమాల్లో నేను మిస్ అవ్వలేదు. అండ్ చక్రి గారు బయట చేసే సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో పాపం తను పాడించాడు. ఓకే. కృష్ణ మూవీ ఉంది కదా, కృష్ణ రవితేజ, తర్వాత ఎత్తుకుపోతా పాట నేను పాడాను దాంట్లో. అది యాక్చువల్గా తనే చక్రి పిలిచి నన్ను, భయ్యా వినయ్ గారిని ఒక మాట్లాడగారు. యాక్చువల్గా వినయ్ గారు అంత తెలిసిన వాళ్ళు, అందరూ ఇండస్ట్రీలో బాగా క్లోజే నాకు. అవును. వాళ్ళందరికీ తెలిసి నేను పాడతానని, నేను మళ్ళీ ఇప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం అడిగితే 2-3 సార్లు అడిగితే ఈడు దొబ్బుతున్నాడేట్రా అని వాళ్ళు ఫీల్ అయ్యి నాతో కట్ చేస్తారేమో అదొక భయం నాకు. అదొక ఫస్ట్ నుంచి నాకు భయం ఏంటరా అంటే, ఒకసారి అడిగేవాడిని, తీసుకెళ్ళి వినిపించేవాడిని, లేదా క్యాసెట్ ఇచ్చేవాడిని, ఇలా పాడాను సరే వినండి అని. వినేవారు. తర్వాత సాంగ్ హిట్ అయింది కాబట్టి బయట వినపడుతూ ఉంటుంది కాబట్టి రఘు పాడిన పాట అనుకునేవారు, కానీ ఆపర్చునిటీస్ వచ్చేవి కాదు. ఎగ్జాక్ట్లీ. సరే ఒకసారి వెళ్ళి అడిగేవాడిని, రెండోసారి గుర్తు చేసేవాడిని, మూడోసారి నేనే ఇబ్బంది పడేవాడిని. అంతే ఏమన్నా అనుకుంటా, 3 సార్లు అడిగితే బ్లాక్ చేసేస్తారేమో అని ఒక భయం ఉండేది. సో అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు చక్రియే అన్నాడు, ఒకసారి వినయ్ గారిని అడిగి, మంచి పాట ఉంది రఘుభయ్య, నువ్వు పాడితే బాగుంటుంది పాట, వెళ్ళి అడుగు అన్నాడు. నేను మెల్లిగా వెళ్ళి వినయ్ గారిని, నేను సాంగ్ పాడతాను ఈ సినిమాలో అంటే, ఇంకేమున్నాయి సాంగ్స్ అని అంటున్నాయి అంటే, తర్వాత ఎత్తుకుపోతా, ఓ అవునా పాడేసి చక్రికి, మరి చక్రికి ఓకేనా అన్నాడు. చక్రికి ఓకే, మీకు ఓకే అయితే చక్రికి ఓకే అన్న. అలా ఆ పాట పాడా. బట్ ఆ పాట కూడా మీకు ఒక సింక్ ఉంది తెలుసా, గివ్ మీ ఛాన్స్ గివ్ మీ ఛాన్స్. ఆ పాటలో లైన్ ఉంది, జీవితం గివ్ మీ ఛాన్స్ అనేది, అది ఇప్పటికీ ఇంకా గివ్ మీ ఛాన్స్ అని అడగాల్సి వస్తుంది. ఆ పాట సింక్ లో మీరు అడిగింది అక్కడ జరిగింది, మళ్ళీ మీకే చాలా పాటలు నాకు సింక్ అయ్యే పాటలండి కూడా. అవును. సో ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఈ పాట నేను పాడాను నేను కొన్ని, ఇప్పుడు నాకు తెలుస్తుంది ఆ పాట మీరు పాడారు, ఎందుకంటే నేను ఒక సినిమా చూస్తే ఆడియన్స్ గా హీరో హీరోయిన్ ని చూస్తాను, పాటను ఎంజాయ్ చేస్తాను, ఎవరు పాడినారు అని చెప్పి ఎంక్వైరీ చెయ్యము, అది ఎవరు పాడారు ఎవరు రాశారు అనేది పెద్ద పట్టించుకోరు బేసిక్ గా. ఎగ్జాక్ట్లీ. బట్ మీరు అన్నారు కదా సార్, నేనింతలో లవ్ సాంగ్ ఒకటి, ఏదోలా ఉందే నువ్వే లేక, నిజంగా చెప్తున్నాను సార్, అంటే నన్ను తిట్టుకున్న ఆడియన్స్ నేనేం అనుకోను, కానీ నేను మీ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్ ఈయన పాడింది, నేను నిజంగా అంటే ఏంట్రా నేను ఇది తెలుసుకోలేదు ఆ రోజుల్లో అని ఫీల్ అయ్యాను. బట్ ఆ రోజులలో హిట్ అవుతుంటాయి సాంగ్స్, కానీ మీరు పాడినారని తెలియక ఎవరో వింటుంటారు. సో మీరు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే ఇంత సోషల్ మీడియా లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంటే ఏముంది, మై సాంగ్ ఇస్ కమింగ్ టుమారో అని మనం ముందు పోస్ట్ పెడతాం, దానికి సంబంధించిన రీలా ఏదో వస్తుంది, ఆ రకంగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం చాలా ఈజీ ఇప్పుడు. అవును. ఇప్పుడు ఆ టైంలో ఈ సోషల్ మీడియా అనేది లేదు. ఫేస్బుక్ స్టార్ట్ అయింది, ఆర్కుట్ ఉండేది, ఆర్కుట్ ఎగ్జాక్ట్లీ ఆర్కుట్ ఉండేది. ఆర్కుట్లో ఓకే కొంతమందికి మనం చెప్పగలిగాం. తర్వాత ఫేస్బుక్ వచ్చాక కొంచెం బెటర్ అయింది. అదే అనిపించేది, అంటే వాయిస్ గుర్తుపట్టట్లేదా, లేకపోతే ఎలా మిస్ అవుతుంది, లేకపోతే విని కూడా సైలెంట్ కోరుకుంటున్నారా, ఎందుకంటే మంచి సాంగ్, సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్, ఎగ్జాక్ట్లీ అవార్డ్స్ వచ్చాయి నాకు దానికి, ఆయన ఎందుకు పిలవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో కొంచెం మ్యూజిక్ డైరెక్టర్స్కి ఈగో క్లాషెస్ చాలా ఎక్కువ ఉండేవి. సంభవ్ అంటే ఇక్కడ పాడిన టీం అక్కడ పాడేవారు కాదు, అక్కడ పాడిన టీం అక్కడ పాడేవారు కాదు, పిలిచేవారు కాదు. సింగర్స్ పాడిన ఎందుకంటారు, పిలిస్తే అందరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి పాడతారు కదా, అంతే కదా, పిలిచేవారు కాదు. ఓకే, ఏదో నడిచేదబ్బా. బట్ హౌ డు యు ఫీల్ సార్, తెలియని టాలెంట్ లేని వాళ్ళకి గుర్తింపు రాకున్నా ఓకే నా దగ్గర లేదేమో అనుకోవచ్చు, బట్ ఒక సక్సెస్ రేషియో చూస్తున్నారు, మీ పాటలు మార్కెట్ ఎట్లా సేల్ అవుతున్నాయి, ఎంతమంది క్యాసెట్స్ కొంటున్నారో కూడా మీకు తెలుస్తుంటుంది. బట్ అంత తెలిసి కూడా ఇటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా పెయిన్ అనిపించేది. ఏడ్చేవాళ్ళు ఎప్పుడన్నా? అది కామన్, ఏడుపు అనేది మూమెంట్ వస్తుంది నాకు, అదే ప్రాబ్లం. వెరీ ఎమోషనల్. అయితే అదే అనిపించేది. ఇప్పుడు మన
ప్రయత్నం లోపం లేదు, మ్మ్. ఇచ్చిన దాన్ని ఏదో యూటిలైజ్ చేస్తున్నాం, ఛాన్స్ ఇచ్చిన అవకాశాన్ని బాగానే ప్రజెంట్ చేయగలుగుతున్నాం. మ్మ్. ఇంకా ఏంటి ప్రాబ్లం, ఇంకెలా తెచ్చుకోవాలి మన అవకాశాలు, ఇంకెలా తెచ్చుకోవాలి అని ఒక పెయిన్ బాగుండేది. ఓకే, అందులోంచి పుట్టిందే మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అని. ఎగ్జాక్ట్లీ నేను అదే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పంపర్ ఆఫర్ సినిమాకి మీరే మ్యూజిక్ డైరెక్టర్, ఎందుకే రమ్మన్నమ్మ సాంగ్ బ్లాక్ బాస్టర్, ఆ సినిమాలో అన్ని సాంగ్స్ ఇట్టే, కానీ ఆ సాంగ్ ని మీరు ఎందుకు పాడారు? యాక్చువల్గా దానికన్నా ముందే నేను శివమణికి ట్రై చేశాను. శివమణి సినిమాకి ట్యూన్స్ కూడా కంపోజ్ చేసి 5 పాటలు. ఓకే, ఒక టైంలో పూరి నాకు ఇద్దామని అనుకున్నాడు ఆ సినిమా, శివమణి సినిమా ఓకే అనుకున్నాడు. సరే ఓకే ఫైన్, మిస్ అయిన తర్వాత ఈ బంపర్ ఆఫర్ సినిమా కూడా ఫస్ట్ మ్యూజిక్తో స్టార్ట్ కాలేదు. అది బేసిక్గా ఒరే నువ్వు ఎన్నాళ్ళరా ఈ సోది పంచాయతీలు, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి కదా ముందు, డబ్బులు సంపాదించు నువ్వు కూడా అని ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయలేడు బంపర్ ఆఫర్ సినిమాకి. అయితే నాకు ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ నాట్ మైనింగ్ మైండెడ్. ఓకే, ఐఎమ్ నాట్ మైనింగ్ మైండెడ్ పర్సన్ 100%. ఎందుకంటే డబ్బు కోసమే పని చేయాలనే ఆలోచన చాలా తక్కువ ఉంటుంది నాకు బేసిక్గా. కొన్నిసార్లు నేను చాలా లిబరల్గా ఉంటాను, కానీ అది నష్టమే. దానివల్ల నాకు జరిగింది నష్టమే, చాలా వరకు నష్టమే. మంచితనం కూడా మనకి చాలా నష్టం జరిగింది. చాలా మంది నాకు ఎగ్గొట్టేశారు, చాలా డబ్బులు రాలేదు నా చేతికి. ఓకే, అది డబ్బులతో వ్యవహారం. ఇది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనేది ఒక డబ్బులతో వ్యవహారం. అవును, రేపు పొద్దున్న ఏదన్నా ఎక్కడో ఓ 10 లక్షలో 5 లక్షలో మిస్ఫైర్ అయింది అంటే ఫస్ట్ బ్లేమ్ వచ్చి దీని మీదకే, ఇది వేసాడు అంటారు, సింపుల్. సో ఆల్రెడీ అక్కడ ఆ కంపెనీలో ఏవో జరిగాయి, 1 or 2 సిచ్యువేషన్స్ జరిగాయి బేసిక్గా ఈ మనీ వ్యవహారాల్లోనే. తను చెప్తుంటాడు కదా చాలా ఇంట్రెస్ట్లో, అవేవో జరిగాయి మొత్తానికి. సో అలాంటి మళ్ళీ నేనెందుకు తెచ్చుకోవాలి, అందుకే నేను వద్దు అని స్మూత్గా రిజెక్ట్ చేశాను. నేను మొయ్యలేను ఈ పంచాయతీలు, ఈ ప్రొడక్షన్ వ్యవహారాలు అవన్నీ. అంటే లేదు ఒక సినిమా చేయాలి, అది అలవాటు అవుద్ది అన్నాడు. ఓకే ఫైన్, అన్యమస్కంగానే అంటే ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాను ఆ పనికి. ఒప్పుకున్నాను. బట్ వర్క్ స్టార్ట్ అయిన 15 రోజుల్లోనే నా స్టైల్ ఆఫ్ మార్క్ చాలా ఫాస్ట్గా చేస్తున్నాను అక్కడ. అంటే మనం పని పట్టుకున్నామంటే దాన్ని అంత చూసే వరకు నిద్రపోను నేను, అది నాకున్న మెంటాలిటీ. ఓకే, అదే సిన్సియర్గా పనిచేస్తున్నా. ఆ పని చేస్తున్న టైంలో దానికి వేరే మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్గా మేము అనుకున్నది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేశాడు, రెస్పాండ్ అవ్వట్లేదు ప్రాపర్గా. ఓకే, 4-5 సార్లు ఫోన్లు చేసాం, రెస్పాండ్ అవ్వట్లేదు, ట్యూన్ ఇవ్వట్లేదు. రికార్డింగ్ డేట్ ఏమో దగ్గరికి వచ్చింది, షూటింగ్ డేట్ దగ్గరికి వచ్చింది, సాంగ్తో షూట్ చేద్దామని ప్లాన్ మాది ఫస్ట్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏమో సాంగ్ ఇవ్వట్లేదు. ఆ పేరు ఎందుకు చెప్పడం కానీ ఇప్పుడు తిడుతుంటాను. ఓకే, నేను బాగా క్లోజు, మనోడు ఇవ్వట్లా. ఇవ్వకపోతుంటే ఇంక ఓ రోజు పూరి గారికి ఒళ్ళు మండిపోయి తీసి పడేసాడు అన్నాడు డైరెక్టర్. నేను అప్పటికి ఒక టెక్నీషియన్ గబుకుని మనం తీసేసినా కూడా హర్ట్ అయిపోతారు కదా. అవును, ఆ రోజు కూడా ఈవేళను వచ్చి ఒకసారి కనపడి నువ్వు మాట్లాడి ఒకసారి కన్విన్స్ చేసుకోవచ్చి తీసేమని చెప్పారు, మరి నీ ఇష్టం, ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను నేను అని చెప్పాను. సరే వస్తున్నాను అన్న ఇవాళ అన్నాడు. నేను అన్నాను ఇవాళ వస్తున్నాడు, ఒకసారి లాస్ట్ చూద్దామని అన్నా. మధ్యాహ్నం ఫోన్ చేసి రాలేదు. ఓకే, మధ్యాహ్నం ఫోన్ చేసాం, భోజనం చేస్తున్నాం మేము, భోజనం చేస్తుంటే ఫోన్ చేశాను. ఏం రాలేదేంటి అంటే మా అమ్మమ్మ పోయింది అంటే నేను వెంటనే చెప్పాను పూరి వాళ్ళ అమ్మమ్మ గారు పోయారట. అంటే ఇది ఇంతకుముందు సార్ చెప్పినట్టు గుర్తురాట నాకు, సేమ్ రీజన్ దేని సాంగ్ విషయంలో చెప్పినట్టు గుర్తు అన్నాడు. ఓకే, అవునా సరే అయితే అడ్రస్ ఎక్కడ కనుక్కో, మనం అందరం వస్తున్నాం అని చెప్పు పరామర్శకి అన్నాడు. నేను మళ్ళీ ఫోన్ చేసి ఇలా అడ్రస్ అంటే చెప్పు, అందరం వస్తాం, పూరి గారు వస్తున్నాం సార్, వస్తున్నాం ఎందుకంటే అమ్మమ్మ గారు పోయారు కదా, ఒకసారి పూరి గారు వచ్చి మాట్లాడతారంట, పరామర్శకు వస్తారు అంటే. ఇక్కడ కదా అన్నయ్య, మా అమ్మమ్మ వేరే ఊర్లో ఉంటుంది. అంటే ఎందుకు ఆయన అంత గ్యాప్ తీసుకోవడానికి? అది అంటే నేచర్ అంతే, ఆ మనిషి నేచరు. అది ఏదో మరి బద్ధకమో లేకపోతే భయమో ఏంటో తెలియదు. మొత్తానికి ఏదైతేనే అట్లా కాలిపోయింది. తీసి పడేసి అంటే ఇంకా మెసేజ్ పెట్టేశాను, ఇంకా వద్దు ఇంకా ఈ సినిమాకి లేనట్టే అని చెప్పి పెట్టేశాను. తర్వాత తను వచ్చాడు, ఏదో ట్రై చేశాడు, నన్ను చేసినా కానీ ఇంకా వద్దని అడిగిన. ఓకే, ఒకసారి మనోడు పూరి జగన్నాథ్ అంటే ఒక్కసారి మనసులో కమిట్ చేసాడంటే ఆ మొహం జీవితంలో చూడటం అనమాట. ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు చూడు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే అప్పుడు నేను కొంతమంది అప్పుడు కాస్త
అప్పుడు మికీ జమేర్ గారు, ఇంకా చాలామంది, శేఖర్ చంద్ర గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. అప్పుడే వాళ్ళంతా కుమ్ముతున్నారు. అవును. నేను వీళ్ళందరూ సీడీలు తీసుకుని వెళ్ళి వినిపించాను మొత్తం. వీళ్ళు అంతా లైమ్లైట్లో ఉన్నారు, ప్లస్ మనకు బడ్జెట్లో కూడా ఉండొచ్చేమో అని. అంటే తనకేంటంటే కొంచెం ఈ సాఫ్ట్ స్కూల్ ఎక్కువ ఎక్కదు మనోడికి. పూరి జగన్నాథ్ పాటలని కొంచెం బీట్స్ ఉండాలి. చక్రి గారు కూడా అలా అలవాటు చేశాడు. ఎగ్జాక్ట్లీ. చక్రి గారి పాటలన్నీ చాలా హై రేంజ్లో ఉంటాయి కదా, నిన్నే అలా లేపుతాడు పాటలు. అవునవును, అన్ని పాటలు పైన ఉంటాయి చక్రి గారి పాటలు. ఎగ్జాక్ట్లీ ఆ ఫ్లేవర్లోనే ఉన్నాడు తను. సో తనకి ఈ ఎక్కట్లా, స్మూత్గా ఉన్నారా, ఈ మన స్కూల్ కాదు కదా అన్నాడు. ఓకే ఫైన్ అలాగా, నువ్వే చేశారా అన్నాడు సడన్గా. ఇక్కడ ఒకటి సింగ్ చేస్తాను సార్, బంపర్ ఆఫర్ మీకు. సినిమా పేరు బంపర్ ఆఫర్ మీకు. కానీ ఇప్పుడు ఏమంటాడు తెలుసా, ఆ బంపర్ ఆఫర్ నువ్వు నాకు ఇచ్చారా, నేను నీకు ఇవ్వాలంటాడు. అదే ఆ సినిమా హిట్ అయింది, బాగా మంచి పేరు వచ్చింది తనకి. సాయికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. అది అందుకని అప్పుడు బంపర్ ఆఫర్ అలా. ఇది ఒక డౌట్ ఉంటుంది సార్ మాకు, అంటే పూరి గారితో కూర్చున్న అవకాశం ఇంకా రాలేదు మాకు. పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఒక బీచ్ సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. అవును. సో ఆ బీచ్ సాంగ్ కి మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? అంటే బీచ్ సాంగ్ ఆయనకి అంత ఇష్టం, చాలా ఫోకస్ పెడతారు ఆ సాంగ్ మీద. బీచ్ సాంగ్ అంటే తనకి రంగీలా ఇన్స్పిరేషన్ అనుకుంటారు మోస్ట్లీ. ఓకే, రంగీలాలో బీచ్ సాంగ్ ఒకటి ఉంటుంది. అవును, అది బాగా ఇష్టమైన పాట తనకి, ఇన్స్పిరేషన్. మేబీ అదేని కాకపోవచ్చు, తనకు కూడా బీచ్ సాంగ్ అనేది చాలా ఫోకస్. ఎందుకంటే యాక్చువల్లీ ఈ బంపర్ ఆఫర్ కూడా ఒక బీచ్ సాంగ్ చేసాం. అదే అందుకే అడుగుతున్నా. చేస్తే దాన్ని బ్యాంకాక్లో షూట్ చేశారు ఆ పాటని. షూట్ చేస్తే ఇక్కడికి వచ్చాక తను చూసి నచ్చలేదు, తను సాటిస్ఫై అవ్వలేదు. ఓకే, బాగాలేదని చెప్పి మళ్ళీ వైజాగ్ వెళ్ళి వైజాగ్లో దాన్ని కొంచెం మళ్ళీ అక్కడ మళ్ళీ చేశారన్నమాట. అంతా తను ఫోకస్ పెడతాడు బీచ్ సాంగ్స్ మీద. ఓకే, మేబీ మెలడీ అది కూడా. అదే బీచ్ సాంగ్ అంటే మెలడీ ఉండాలన్నమాట. ఎందుకంటే తన సినిమాలో మ్యాక్సిమం అన్ని ఫాస్ట్ సాంగ్స్ ఉంటాయి, ఒకటి హాంటింగ్ మెలడీ కంపల్సరీ పెట్టుకుంటాడు. అవును, అది బీచ్లో ఉంటుంది ఆ పాట. సో అది ఒక్కొక్క. బంపర్ ఆఫర్ లో ఎందుకే రమణమ్మ ఈ పాట వచ్చేంత వరకు ఎవ్వరికి తెలియదు ఈ పాట ఇంత హిట్ అవుతుందని. బట్ మీరు ఆఫ్ స్క్రీన్ లో మీరు సెన్స్ అయి ఉండొచ్చు ఇది బ్లాక్ బాస్టర్ అవుతుందని. బట్ ఈ సాంగ్ మీరు పాడడానికి రీజన్ ఏంటి? అంటే కంపోజ్ చేసినప్పుడు అది పాడుతూ ఉండేవాడు కదా, తనకి నా గొంతులో ఎటకారం బాగా ఇష్టం. ఓకే, ఎటకారం కావాలరా కొంచెం, అది నీకు బాగా ఎటకారం, నీకు గోదావరి జిల్లాడు కదా, నీకు భయపడుతుంటుంది ఎటకారం అని చెప్పి అలా ఓకే చేసిన పాట అది. ఒక్కసారి మా కోసం ఆ సాంగ్. చికెను ముక్కలేదు, చిల్డు బీరు చుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగు లేదు, ఈడ్చి కొడితే దమ్మిడి లేదు, అప్పు కూడా పుడతలేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి గతి లేనే లేదో, ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ, తాను దూర సందు లేదు మడకే మోడోలా, రమణమ్మ సతాయించకే రమణమ్మ సాంగ్. నైస్ సార్. అండ్ నేను కొన్ని విన్నాను సార్, కొన్నిసార్లు మీరే లిరిక్స్ కూడా రాస్తారని. అంటే ఒక్కొక్కసారి హుక్ లైన్స్ ఉంటాయి కదా కొన్ని, టేక్ ఆఫ్ కానీ అలాంటి కొన్నిసార్లు ఏంటంటే నేనే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి ఉంటుంది అలవాటు. ఓకే, ట్యూన్ చేసినప్పుడు ఏదో ఒకటి అనుకుంటాం, డమ్మీ వర్డ్, ఇది మనం అబద్ధపు సాహిత్యం అంటారు దాన్ని. దాన్ని మనం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అది. ఓకే, ఇది బాగుంది కదా టేక్ ఆఫ్, దీంతోనే పాట రాయించేద్దాం అన్నట్టుగా అట్లా ఇది చేస్తుంటారు అనమాట. అలా కొంచెం అంటే కొంచెం సాహిత్యంతో పుస్తకాలు వేసుకొని చదువుతాం కాబట్టి అన్నీ వింటాం, అందరి పాటలు వింటాం కాబట్టి కొంచెం అది కూడా అలవాటైంది మళ్ళీ. సో పాట రాయగలం, రాసేయచ్చు, ప్రాబ్లం లేదు. అది ఆ సినిమా వరకు మీరు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ లేదంటే ఒక యాంకర్గా మ్యూజిక్గా వచ్చారు, కానీ ఈ సక్సెస్ తర్వాత మార్కెట్ ఎలా చేంజ్ అయింది? దాని ఇమ్మీడియట్గా అహనా పెళ్ళంటే సినిమా చేశాను, ఇది అల్లరి నరేష్ సినిమా. అది కూడా మంచి హిట్ అయింది, సినిమా హిట్ అయింది. తర్వాత దగ్గరగా దూరంగానే ఒక సినిమా చేశాను, అది ఫ్లాప్ అయింది సినిమా. సుమంత్ కదా సార్? సుమంత్ గారు. దాని తర్వాత ఫోర్త్ ఫిల్మే దేవుడు చేసినట్లు. అది కొంచెం టర్న్ అయింది, అదొక్కటే. ఆ సినిమా హిట్ అయి ఉంటే మేబీ ఇంకో బెటర్ ఛాన్సెస్ నాకు పెద్ద సినిమాలు ఇంకా పడుండేవేమో. మేబీ ఫ్లాప్ అవడం వల్ల మరి ఎందుకో కొంచెం పక్కన పెట్టారు. బట్ సినిమాలో సాంగ్స్ అన్ని బ్లాక్ బాస్టర్. అదే అంటా కదా, ఇది నవ్వాలో ఏడవాలో తెలియని సిచ్యువేషన్ ఉంటాయి కొనుక్కొని. ఎగ్జాక్ట్లీ. బట్ అవన్నీ ఏంటంటే నాకు బిగినింగ్ నుంచి నేను కొంచెం స్ట్రాంగ్ మ్యాన్, ఆ విషయంలో ప్రాబ్లం లేదు. అందుకే దాన్ని ఈజీగా తీసుకున్నాను అంతే. ఓకే వస్తే చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం,
ఈ రోజు కాకపోతే ఇంకో రోజున వస్తుంది. ఏముంది, ఆపర్చునిటీ రాకూడదు అని రూల్ ఏం లేదు మనం చేసే ప్రయత్నానికి. వచ్చిన రోజు గట్టిగా గుద్దామంటే సెటిల్ అయిపోతుంది మేడం. సో ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్స్ రెండు నడుస్తాయి, అది మనిషి జీవితంలో లాగానే. ఇప్పుడు మీరు పూరి గారిని పక్క నుంచి కూడా చూస్తుంటారు కదా, మీరు సక్సెస్ కొట్టారు పాటలతో, ఆ సినిమా డివైడ్ టాక్ వచ్చి కొంచెం డ్రాబ్యాక్ అయింది. సో ఎట్లుంటుంది సార్ ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఏదైనా నెగిటివ్ టాక్ వస్తే అక్కడ ఉన్న రూమ్ లో ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది? గంభీరంగా ఉంటుంది. అవునా? అంతేగా, న్యాచురల్ అది. అది ఒక 1 డే ఉంటుంది ఆ డిప్రెషన్. 1 డే 2 డే మనం ఎంత స్ట్రాంగ్ అయినా ఎంత లేదనుకున్నా 1-2 డేస్ అయితే దాని తాలూకు అది ఉంటుంది. ఓకే. అంతెందుకు, అదే సినిమా ఆ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చాక రవితేజకి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి మాట్లాడుతూ ఏడ్చేసా. అయ్యో. ఒక మాట్లాడతాను, ఒరే నువ్వు ఏడుతున్నావురా, నేను ఏడవట్లేదంటే సేమ్ నీది నాది ఒకటే బాధ అన్నాడు. అంటే ఆ వ్యక్తి ఏంటి ఆల్రెడీ చాలా సినిమాలు చేసి వచ్చి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు, స్ట్రాంగ్ అయిపోయారు. స్టోన్ హార్ట్. అది అలవాటు అయిపోద్ది బేసిక్గా. తర్వాత నాకు ఈ సినిమా తర్వాత అలవాటు అయింది అది. ఓకే. దేన్నైనా సరే ఈజీగా తీసుకోవడం. ఓకే సక్సెస్ అయిందా, ఓకే అయితే ఓకే ఫైన్, పోయిందా ఓకే మేము చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ సాంగ్ ఒకటి ఫెయిల్ అయి ఉండొచ్చు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ గా, నెక్స్ట్ సినిమాని తీసుకున్నప్పుడు ఈ ఫోబియా మీ మీద పడుతుంటుందా? లాస్ట్ సినిమా ఇలా అయింది, ఇది ఎలా అయినా బాగా చేయాలి, ఈ టెన్షన్ అలా ఎక్కడికక్కడే దేనికి అది చెప్పిన కదా. అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళు కొంచెం ప్రెషర్లో ఒక సక్సెస్ నేర్పించే దానికన్నా ఫెయిల్యూర్ ఎక్కువ నేర్పిస్తుంది మనకి. ఓకే. ఇండస్ట్రీలో నాకు తెలిసి చాలామంది చూశాను, ఫెయిల్ అయిన వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు. బిగినింగ్ డేస్లో ఫెయిల్ అయిన వాళ్ళు తర్వాత లైఫ్లో చాలా సక్సెస్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. వెరీ బిగినింగ్లోనే సక్సెస్ అయిపోయిన చాలామంది తొందరగా ఫెయిల్ అయిపోయారు. చాలామంది ఉన్నారు, హీరోలుగా చూసుకోవచ్చు. అంటే ఓవర్ నైట్ వాళ్ళు ఒక్కసారి స్టార్డమ్ దన వస్తుంది, సడన్గా డ్రాప్ అవుతుంది ఒకరోజు. అది చాలా కష్టమైన విషయం. అంటే ఒక్కసారి అంత పిక్ సక్సెస్ చూసిన మనిషి ఒక్కసారి కనుక ఫెయిల్యూర్ వస్తే తట్టుకోలేడు బేసిక్గా. అవును. చాలా అంటే అది సఫకేట్. అదే ఫెయిల్యూర్స్ నుంచి వచ్చినాడు వాడికి దెబ్బలు తినడం అలవాటు అయిపోయాడికి, ఏముందో ఇంకో దెబ్బ అనుకుంటాడు అంతే. ఓకే. సో అది బాగా పాఠాలు నేర్పిస్తుంది. ఫెయిల్యూర్ ఎప్పుడు గొప్పది నాకు తెలిసి. అండ్ ఈ ప్రొడ్యూసర్స్ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి సార్? ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్స్ అయినా ఎవరైనా కానీ సక్సెస్ని క్యాష్ చేసుకోవాలనే మెంటాలిటీ ఉంటుంది ఎవరికైనా. ఓకే. వ్యాపారం కదా ఇది. వాళ్ళు ఏమనుకుంటారు, కొన్నాళ్ళు సక్సెస్ఫుల్ వాళ్ళతో పనిచేస్తే ఈ సినిమాకు కూడా సక్సెస్ అనేది ఒకటి కళ వస్తుంది, రేపు పొద్దున బిజినెస్లో కూడా హెల్ప్ అవుద్ది అనే ఉద్దేశంతోనే ఉంటారు. డబ్బులతో పని కాబట్టి వాళ్ళ ఆలోచన తప్పని మనం అనకూడదు, ఎందుకంటే వాళ్ళు ఆలోచించేది కరెక్టే. నేను అదే అంటాను, ఎప్పుడైనా ఇండస్ట్రీ ఎప్పుడూ ద్రోహం చేయదు మనకి. ఇండస్ట్రీ ఎప్పుడు తెల్లే. ఇండస్ట్రీ తప్పు ఎందుకు ఉంటుంది? ఇక్కడ జరిగే తప్పుల కారణాలు వ్యక్తులు కారణం అవుతారు. ఇండస్ట్రీలో ఉండే వ్యక్తుల కారణం తప్పితే ఇండస్ట్రీ కారణం కాదు అది. నేను ఓకే. సినిమా ఎప్పుడన్నా రఫ్ కట్ అంతా చేసి వచ్చి మీ దగ్గర పెట్టాక మొత్తం చూస్తూ మ్యూజిక్ ఇస్తారా? దాన్ని ఏమంటారంటే లాక్ వెర్షన్ అంటారు. అంటే ఫైనల్ లాక్ అంటే జనరల్గా ఏంటంటే సినిమా ప్రక్రియ మామూలుగా మనం షూటింగ్ చేశారు, ఎడిటింగ్ చేశారు. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఒక 3 గంటల డ్యూరేషన్ వచ్చింది అనుకుందాం. దాన్ని మళ్ళీ వచ్చి చూసి లేదు ఇది లాగ్ అయింది, అది లాగ్ అయింది, ఇది కట్ చేసేయండి తీసి దాన్ని ఒక 2.5 గంటలకు లాక్ వచ్చారు. దెన్ తర్వాత మళ్ళీ ఇంకెవరన్నా నీ బోటోళ్ళు చూసి లేదు ఇది ఇక్కడ ఇది కూడా అన్వాంటెడ్గా ఉంది, ఇది అన్వాంటెడ్గా ఉంది తీసేయండి అంటే అది అలాగే 1/4 గంట తీసేగా ఇంకో 2-15 మినిట్స్ ఎంతో, దాన్ని ఫైనల్ లాక్ అంటారు. ఓకే. అంటే ఇంకా లాక్ చేసేసాం, ఇది ఫైనల్ ఇంకా కదపము అన్నది అప్పుడు మా దగ్గరికి వస్తుంది. ఓకే. నా దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వస్తుంది అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎస్ఎఫ్ఎక్స్ అంటారు కదా, వాళ్ళకి వెళ్తుంది సేమ్ టైంలో. లేదా ఒక్కొక్కసారి కొంతమంది డైరెక్టర్స్ ఏం చేస్తారు, ఫస్ట్ ఎస్ఎఫ్ఎక్స్ ఫినిష్ చేసి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఫినిష్ చేసి మ్యూజిక్ ఎక్కడ అవసరమో అక్కడ కొన్ని చోట్ల సౌండ్ ఎఫెక్ట్స్ మోర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అవును. ఇప్పుడు నేను గుద్దాను, ఆ దుబ్బన సౌండ్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అని మ్యూజిక్ వేస్తే బాగోదు, అది రాదు అంతే కదా. సో అప్పుడు మనకు కొంచెం పని కూడా తగ్గుద్ది బేసిక్గా. అంటే ఇంకా బాగుంటుంది డబ్బింగ్ ఫినిష్ అయ్యి సౌండ్ ఎఫెక్ట్స్ ఫినిష్ అయిన ట్రాక్ మీద మ్యూజిక్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. సో ఆ రకంగా రీ రికార్డింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది బేసిక్గా. ఈ సాంగ్స్ ఎట్లుంటాయి సార్? అంటే లిరిక్స్ రాసాక ట్యూన్ చేస్తారా, ట్యూన్ని బట్టి లిరిక్స్ రాస్తారా? అది ఒకప్పుడు అంటే పాత తరంలో వాళ్ళు అంటే మామూలుగా ట్యూన్ కన్నా లిరిక్స్కి ట్యూన్ చేసేవారు. ఓకే. ఇప్పుడు మన కోటి గారు వీళ్ళందరూ చెప్తుంటారు ఇవన్నీ. వాళ్ళ నాన్నగారు రాజేశ్వరరావు గారు వాళ్ళ జమానాలో అంటే ఘంటసాల గారి జమానాలో
వాళ్ళకేంటంటే పాట రాసి ఇచ్చేసేవారు. అంటే దర్శకుడు తనకు కావాల్సిన సిచ్యువేషన్ని క్లియర్గా రైటర్కి చెప్పి, రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సాంగ్ వచ్చిన తర్వాత దాన్ని మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చి అప్పుడు ట్యూన్కి ఏదైనా అటు ఇటు అయితే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ట్యూన్లు చేసేవారు వాళ్ళు. ఓకే, పాట వచ్చేసేది ఫైనల్గా. అది తర్వాత మళ్ళీ స్లోలో ఏమైందంటే ట్యూన్కి పాట రాయడం అనేది అలవాటు అయిపోయింది. ఓకే, సో ఆ జమానాలో వచ్చిన వాళ్ళం కదా మనం. సో మనకు అలవాటైన పని అది, ట్యూన్కి పాట రాయడం. అంటే లిరిక్స్కి మరి ట్యూన్ చేయలేవా అని అడగచ్చు. చేయొచ్చు, అది పెద్ద ప్రాబ్లమే కాదు. దానికి చేసిన వాళ్ళు దీన్ని చేయలేకపోవడం అనేది ప్రాబ్లం కాదు. కానీ సమ్ టైమ్స్ ఏంటంటే లిరిసిస్ట్ తను అనుకున్న టైమింగ్లో తను అనుకున్న ఒక బాణీలో రాసుకుంటూ వెళ్ళిపోతాడు పాటని. ఒక్కొక్కసారి నా ట్యూన్కి అది అడ్జస్ట్ కాకపోవచ్చు. ఓకే, అడ్జస్ట్ కాలేక నేను కాంప్రమైజ్ అయ్యి దాన్ని పాటను లాగడం, నొక్కడం, పీకడం ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. అక్షరాలు ఎక్కువయ్యాయి అనుకోండి, ఏం చేస్తాం, ఒక అకారం ఎక్కడో పెంచడమో, ఆవృతాన్ని మళ్ళీ ఒక 4 బార్లు ఎక్స్ట్రా పాడటమో, లేకపోతే ఏదో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆలాపు తీయడమో, ఇదంతా ఉంటుంది. అలా కాకుండా నేను ఒక ట్యూన్ కన్స్ట్రక్టివ్గా, ట్యూన్ బ్రిస్క్గా చేసి ఇచ్చేస్తే రైటర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది రాయడానికి. ఒక పాట వింటాం, మాకు తెలుసు పాట పెట్టరా 5 నిమిషాలు ఇంటి దగ్గర వెళ్తాం కదా, అంత లోపల ఈ పాట వినాలా అనుకుంటాం. సో ఈ సాంగ్ని 5 minutes డ్యూరేషనే చేయాలని ఎందుకు పెట్టుకున్నారు? అది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఇప్పుడు 3 minutesకి వచ్చేసింది. ఇప్పుడు వచ్చింది సార్, అంటే మీ రోజుల నుంచి. ఒక ఫార్మాట్ కదా, ఒక పల్లవి 2 చరణాలు. ఎగ్జాక్ట్లీ, ఒక పల్లవి 2 చరణాలు 3 BGM ఉంటాయి దాంట్లో. ఏది ఓపెనింగ్ BGM అంటారు. అంటే పల్లవికి ముందు ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ అయిపోయిన తర్వాత పాట స్టార్ట్ అవుద్ది. పల్లవి అయిపోగానే మళ్ళీ ఇంకో మ్యూజిక్ వస్తుంది, అవును, ఒక చరణం స్టార్ట్ అవుద్ది. చరణం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే అనుపల్లవి మళ్ళీ పల్లవిని మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. లేదు వద్దు అనుకుంటే చరణం ఎండింగ్తో కరెక్ట్ చేసి మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది. సో ఇట్లా 3 BGMలో వర్కౌట్ అవుతాయి దాంట్లో ఒక పాటలో. ఈ ప్రాసెస్ అంతా కలిపితే ఒక 4 నుంచి 5 నిమిషాల దాకా వెళ్తుంది. సో అందుకే ఇలా. ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైంది, 2 చరణాలు ఉన్న పాట ఒక చరణానికి కుదింపబడింది ఇప్పుడు. అంటే ఒక చరణం తీశారు ఇప్పుడు, మ్యాక్సిమం ఒక చరణంతోనే పాట లాగించేస్తున్నారు. సో ఇలా చూసుకుంటే ఏమైంది, మనకి ఒక బీజం తగ్గిపోయింది, ఒక చరణం తగ్గిపోయింది. సో 5 నిమిషాల పాట 3 నిమిషాలకు వచ్చేసింది. ఓకే, సో వినే ఆడియన్స్ కూడా అంతకు మించి ఓపిక లేదు ఇప్పుడు. అవును, 2 చరణాల పాట వినిపించాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు నేను అప్కమింగ్ ఫిల్మ్లో ఒకటి బ్యూటిఫుల్ మెలోడీ చేశాను. ఒకటి నాకు తెలిసి చాలా మంచి పేరు తీసుకొస్తానని నాకు చాలా ఖచ్చితమైన దృఢ సంకల్పంతో నా పాట. కొంచెం ఏమన్నా లీక్ చేస్తారా? వద్దులే, మళ్ళీ ఆయన ప్రొడ్యూసర్ వాళ్ళే డైరెక్టర్స్ ఫీల్ అవుతారు. ఇంకా రెడీ చేయలేదు సాంగ్. అది చాలా ఈ జనరేషన్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒకటి డిఫరెంట్గా ఇప్పుడు మేము ఏం చూస్తున్నామంటే సార్, ఎక్కువగా మీమ్స్లో వస్తాయి, ఏదైనా పాట రిలీజ్ అయితేనే చాలు దీన్ని ఎక్కడ కాపీ కొట్టారని ఎత్తుకుతుంటారు. బట్ ఆ రోజుల్లో ఇటువంటివి లేవు, సోషల్ మీడియా లేదు. ఎగ్జాక్ట్లీ, బట్ అటువంటివి ఏమన్నా జరుగుతాయి అనేది ఎప్పటి నుంచి ఉంటుంది. అది ఉంటుంది. అంటే అది ఇంకా ఇప్పుడు నేను నా ముందు జనరేషన్ చూసుకుంటే బోలెడు హిందీ పాటలు తెలుగులో ఉంటాయి. ఓకే, అలాగే బోలెడు తెలుగు పాటలు హిందీలో చేశారు. ఇప్పుడు ఇళయరాజా గారి పాటలు కూడా హిందీలో చేశారు. అలా హిందీ పాటలు మనోళ్ళు చేశారు. సో దీన్ని అప్పుడు కాపీ అనేవారు కదా, అప్పుడు భావచౌర్యం అనేవారు. భావచౌర్యం అంటే అదొక బరువైన పదం. ఓకే, యూజ్ చేసేవారు. పర్మిషన్ అడిగి తీసుకొచ్చి చేసేవారు అప్పుడు వాళ్ళు అనేవారట. ఒకవేళ పాట కావాలనుకుంటే ఆ బ్యానర్కి ఫోన్ చేసి మీ పాటలు మేము వాడుకుంటున్నాం అట్లా అడిగి చేసేవారు. సో ఏది తీసుకున్నా చెప్పేది ఇస్తారు, తీసుకున్నారు. కానీ తర్వాత ఏమైందంటే మా సినిమా చేసినప్పుడు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కొన్ని రిఫరెన్స్ వస్తారు. ఏదో స్పానిష్ సాంగ్ లేకపోతే ఏదో హాలీవుడ్ సాంగ్ ఏదో ఎక్కడదో పట్టుకొచ్చి ఇలా కావాలి, ఈ పాటలా కావాలి, లేకపోతే ఇలాగే కావాలి, మొత్తం పాట అంతా ఇలాగే. అది మ్యూజిక్ డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే యాస్టీస్గా కొట్టిస్తే గ్యారెంటీకి మోసేస్తారు. అవును, కొంచెం ఫ్లేవర్ చేంజ్ చేసి, కొంచెం నోట్స్ చేంజ్ చేసి, కొంచెం దానికి దగ్గరగా చేయడం అదొక పద్ధతి. లేదా దాంట్లోంచి ఒక పల్లవి మాత్రం తీసుకొని మిగతాది కొత్తగా చేయడం. ఇదేంటంటే కేవలం వాళ్ళ కోరిక మేరకే జరుగుతాయి. అవునవును, మ్యూజిక్ డైరెక్టర్ అనుకోడు పలానా కాపీ ఇస్తాను లేపేసి నేను డైరెక్ట్గా పెట్టేస్తాను, మ్యూజిక్ డైరెక్టర్ అనుకోడు. బేసిక్గా మాక్సిమం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాయిస్ ఇస్తారు. వాళ్ళ చాయిస్లోనే చేయాల్సి వస్తుంది. దొరికిపోయింది మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ. నేను ఇది ఎప్పుడు సింగ్ చేసిన అంటే సార్, సోషల్ మీడియా వచ్చాక త్రివిక్రమ్ గారిదే నువ్వే సినిమా ఉంటది, ఐఎమ్ వెరీ సారీ అన్నాగా సరదాగా ఇంకొకసారి అంటది కదా, అది షకీరా పాటను తెచ్చి పెట్టారని 2 ప్లే చేస్తే ఓకే ఇట్లా కూడా చేస్తారా, అప్పుడు మాకు ఐ ఓపెనర్ అయింది. అండ్ అప్పుడు కాపీరైట్ ప్రాబ్లం లేదట. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కాపీరైట్ వచ్చేసింది. ఏమన్నా కాపీ కొడితే తుక్కులేకపోతుంది, సాయంత్రానికి 20 minutes వస్తుంది సార్, లెటర్ వస్తుంది, లేదా నీ ఛానల్ బ్లాక్ అయిపోద్ది, లేదా ఇమీడియట్ కాపీరైట్ పడుతుంది. ఆఖరికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి.
ఇప్పుడు మన పాత సినిమాలు చూసుకుంటే కొంచెం అదే 10 years బ్యాక్ ఫిల్మ్స్లో ఉదయం తెల్లవారుగానే సూర్యుడు వస్తుంటే కౌశల్య సుప్రజాతం అని చెప్పి ఒక సౌండ్ గుడి నుంచి వస్తూ ఉంటుంది సుప్రభాతం. ఈ ఇంట్లో రేడియోలోంచి ఏదో పాత పాట లేకపోతే ఏదో పాట వస్తూ ఉంటుంది. సో కొన్ని సినిమాల్లో ఎవరు హీరోనో హీరోయినో అక్కడ మాట్లాడుకుంటుంటే ఆ పక్కన షాప్లోంచి రేడియోలోంచి ఒక పాట వస్తూ ఉంటుంది. ఇవన్నీ పెట్టడానికి ఫ్రీడమ్ ఉండేది. ఇప్పుడు పెడితే పేలిపోతాయి. అవును, అది అల్గారిథం. మొన్న ఏదో సినిమాలంట సుప్రభాతం ఏం చేశారంట, కట్ చేస్తే సరిగమ్మ వాళ్ళు 50 లక్షలకి కాపీరైట్ కొట్టారంట. 50 lakhs. ఓ మై గాడ్. సో ఇప్పుడు పెడితే అదో ప్రాబ్లం, కాపీరైట్ ప్రాబ్లం ఉంది. సో ఈడి వరకు ఇలా వచ్చారు, బట్ ఇక్కడ అమ్మ నాన్న ఊరు నుంచి చూస్తుంటారు కదా. సో అంటే ఒక నంది అవార్డు వస్తేనే అమ్మ నాన్న వచ్చి ఆ ఫంక్షన్లో చాలా గౌరవంగా మా వాడు ఊరు నుంచి వచ్చాడు, ఇంత సెటిల్ అయ్యాడని చెప్పుకుంటారు. తర్వాత యాంకర్గా చూసింటారు, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక చూసింటారు, మీ పాటలు ఊర్లో వినేవాళ్ళు చూసింటారు. ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న ఏం చెప్పేవాళ్ళు? మనకి మన అమ్మ నాన్నలు వాళ్ళు గొప్పతనం ఏంటంటే బేసిక్గా మన కెరీర్ కన్నా మనం ఇంపార్టెంట్ వాళ్ళకి. మనం టైం తినామా లేదా, మనం హైదరాబాద్ బయలుదేరి ఇంటికి సరిగ్గా వస్తున్నామా లేదా, స్పీడ్గా వస్తున్నామా స్లోగా వస్తున్నామా, కార్ డ్రైవింగ్, దీని మీద ధ్యాస ఉంటుంది వాళ్ళకి. అవును. అంటే ఈ ప్రపంచంలో ఏమి ఆశించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అమ్మ నాన్నే మనకి. అంటే పిల్లల నుంచి వాళ్ళు ఏం ఆశించరు. అవును, వాళ్ళు బాగుండాలని మాత్రం కోరుకుంటారు, అంతే. అది వాళ్ళ గొప్పతనం. అది అంటే రేపు నువ్వనంతే, నీ పిల్లల విషయం నువ్వు అనుకుంటాను, నేనన్నా అంతే అలా అనుకుంటాను. ఇప్పుడు కూడా సార్ అంటే నా చెప్తున్నా, అంటే మీ సింక్లో మా పేరెంట్స్ నా ఇంటర్వ్యూ చేసిన అంటే సర్లే కానీ తిన్నావా, ఎగ్జాక్ట్లీ వాళ్ళకి అది పెద్ద మ్యాటర్ కాదు. అది నాకు ఎందుకు తిన్నావా లేదు ఇంపార్టెంట్ వాడికి, అంతే. సో మరి ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న ఎటువంటి అంటే చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి ప్రశంసిస్తుంటారు, అరే మీ అబ్బాయి ఇక్కడికి వెళ్ళారు, ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నారు, అసలు మేము అనుకోలేదు మనోడా ఇక్కడ ఉన్నవాడా ఇంత దూరం వెళ్ళాడు, ఇట్లా ఉంటాయి కదా. సో మీరు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిగా మీకు ఎటువంటి క్లాప్స్ వచ్చేటివి? ఊళ్ళో నాతో చదువుకున్న వాళ్ళు, నాతో పరిచయం ఉన్నవాళ్ళు, వీళ్ళు కొత్తగా నన్ను చూడడానికి వస్తారు వీళ్ళ ఇంటికి. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఊరు వెళ్ళినప్పుడు కొత్త ఎవడో చూడడానికి వచ్చినట్టు వస్తారు కదా, అప్పుడు నేను తిడుతుంటా. అది కొంచెం ఫన్నీగా ఉంటుంది ఇది. ఓకే. ఇప్పుడు నా క్లాస్మేట్స్ వాళ్ళంతా ఉన్నారు కదా, మా పాప మొన్న నాన్నగారు పోయినప్పుడు కూడా అక్కడ కార్యక్రమాలకు అందరూ వచ్చారు. మొత్తం నా క్లాస్మేట్స్ అంతా కూడా వచ్చారు. వాళ్ళంతా వచ్చి అందరూ ఒక్కోడు ఇంత పొట్టలు పెంచేసి జుట్లు పోయి మొత్తం గెటప్లో మారిపోయి, ఒరే ఏట్రా ఇది చెప్పకండి రా బాబు మీ క్లాస్మేట్ నేను అని నవ్వుతూ నేను కామెడీ చేస్తుండే వాళ్ళతో. అంటే ఊళ్ళలో అంతే కదా, రిలాక్స్ అయిపోతారు ఊళ్ళలో ఒక ఏజ్ తర్వాత. మీ మంచి ఫ్రెండ్స్ ఎవరు సార్, లైక్ ఊర్లో ఉన్న వాళ్ళలో? నాకు ఊర్లో ఉన్న వాళ్ళు అంటే నాకు 10th క్లాస్లో ఒకడు ఉమామహేశ్వరరావు అని ఒకడు. ఉమామహేశ్వరరావు వాడు 10th ఇంటర్ డిగ్రీ వరకు ఉన్నాడు. వాడు ఇప్పటికీ అంటే ఇంకా ఉన్నారు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ కొంచెం రెగ్యులర్గా ఇప్పటికీ నాకు టచ్లో ఉన్నాడు అంటే ఆడే ఎక్కువ క్లాస్మేట్స్లో. మొన్న కూడా రీసెంట్గా కోరుకుంటలో రీయూనియన్ పెట్టారు, మాది 10th క్లాస్ బ్యాచ్ది. ఓ వెళ్తారా? వెళ్తే అప్పుడు ఆడి నేను అక్కడ మొత్తం ఆ స్కూల్ని ఇప్పుడు పడగొట్టేశారు. అంటే పడగొట్టి కొత్త బిల్డింగ్ ఏదో కట్టారు, టెక్నాలజీ. ఆ పాత రూములు చూసుకుంటూ ఇక్కడ కూర్చుని వాళ్ళు అక్కడ చిన్న వాడితో చిన్న ఇష్యూ కూడా జరిగింది అప్పుడు. ఓకే. నాకు తెలియకుండా వాడు తెలియకుండా నేను ఒకే అమ్మాయికి రేటింగ్ కొట్టాం. కొడితే ఓ రోజు ఆ అమ్మాయికి నేను లెటర్ ఇద్దామని వెనకాల ఫాలో అవుతున్నా. ఓకే. ఫాలో అవుతుంటే సడన్గా ఈ నా ముందు నుంచి వెళ్ళిపోయాడు. ఇదేంటి ఈడు వచ్చాడండి, వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర దిగి ఆ అమ్మాయికి ఈ లెటర్ ఇచ్చాడు. ఒక 5 నిమిషాలు అయితే నేను ఇచ్చేవాడిని, ఒక 2 నిమిషాలు అయితే నేను నాకు ధైర్యం చాలట్లే ఇవ్వడానికి. ఈ లెటర్ ఇచ్చాడు. ఇస్తే అమ్మాయి లెటర్ తీసుకుంది, ఏం మాట్లాడలేదు, కామ్గా వెళ్ళిపోయింది. మర్నాడు పొద్దునే క్లాస్లో గ్రేడ్ 1 గారని తెలుగు చెప్పేవారు. ఆయన గ్రేడ్ 1 గారు అనేవాడు, సుబ్బారావు గారు ఆయన పేరు. ఓకే. ఆయన ఎక్కడ కొట్టడం చెంప మీద తప్ప. అబ్బా, కొట్టే గోప గుయ్యమని సౌండ్ అవుతామండి. మొత్తం క్లాస్ అంతా రూమ్ అంతా మోగుద్ది సౌండ్. కూర్చున్నాక ఒక సగం అయింది క్లాసు, సడన్గా ఈ అమ్మాయి లేచి వెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టింది. అది పెట్టేసి వెళ్ళి కూర్చుంది. కూర్చుంటే ఆయన ఇలా ఓపెన్ చేసి చూశారు. చూసి ఏం మాట్లాడలేదు. క్లాస్ అయిపోయాక అరే ఉమా అన్నారండి. సార్ ఒకసారి ఆఫీస్ రూమ్కి రా అన్నాడు. అంటే వీడు వెళ్ళాడు. వెళ్తే నేను గబగబ బయటకు వచ్చి ఆ వెనక నుంచి వెళ్ళి
వెనక ఒక కిటికీ ఉంటుంది ఆఫీస్ రూమ్కి. అవును. ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తున్నా. వీడు వెళ్ళాడు, దాంట్లో కట్టుకుని నిల్చున్నాడు. ఏంట్రా ఇదే అది అడిగారు. అంటే ఏం మాట్లాడు లాగ్ దెబ్బ. ఆ సౌండ్ నాకు వచ్చింది. అయ్యో, ఇది నాకు కదా పడాల్సింది. నిమిషాలు ముందు పోయి మంచి పని చేశాడు వాడు ఆ రకంగా నన్ను సేవ్ చేశాడు ఆ రోజు. ఎగ్జాక్ట్లీ. మొన్న అదే చెప్తున్నా, ఇక్కడ కదా నీకు సౌండ్ గోమ గుయ్యమంది. సో అదొక మంచి 10th క్లాస్లో మాకు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. ఓకే. ఇప్పుడు అమ్మాయికి తర్వాత తెలుసా అట్లీస్ట్ మీ ఫ్రెండ్ కన్నా నేను ఇద్దామని వెళ్ళాను లేకుంటే మీరు ఇచ్చారని? తెలీదు. ఈ రోజు తెలుస్తుందా? తెలియచ్చు తెలిసిన వాళ్ళకి. ఓకే. యాక్చువల్గా మనం ఎన్నో చెప్దాం అనుకున్నా కానీ లవ్ వచ్చింది. చెప్దాం నోటి దాకా వచ్చి ఆగిపోయాక. బట్ ఎప్పుడు చూసినా మీకు గుర్తొస్తుండదు కదా నా వల్ల నీకు అని. అలా చాలా ఇన్సిడెంట్లు అవుతుంటాయి కదా వాళ్ళందరితో. కొంతమంది వచ్చి వాళ్ళే గుర్తు చేస్తున్నారు కానీ అది చూసి అదే గుడ్. అది యూనియన్ అందరిని కలవడం భలే అనిపించింది. ఊర్లో ఉన్నప్పుడు అంటే స్కూల్ కి సైకిల్ వెళ్ళేవారా? సైకిల్ ఉండేది. హీరో సైకిల్ ఉండేది. హీరో అంటే అప్పుడు ఉండేవి సైకిల్స్ 3-4 కంపెనీలు. అట్లాస్, అంబర్, ర్యాలీ, హీరో అని 4 ఉండేవి అనమాట. నాకేంటి హీరో అంటే హీరో కదా అని హీరో సైకిల్ కూడా దాని మీద వెళ్ళేవాళ్ళు రోజు. ఓకే. మరి అంటే అప్పుడు అంటే నాన్న వాళ్ళు కొనిచ్చింటారు. మీ ఫస్ట్ సంపాదనతో మీరు కొన్న వెహికల్ ఏంటి? మారుతి 800. నేను జెమినీలో అంటే ఇక్కడ బైక్ ఉండేది. బైక్ ఒక బైక్ ఉండేది. దాని చరిత్ర భలే హిస్టరీ. చెప్పండి. అది కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు అని ఉన్నారు ఆయన. ఆయన చాలా సినిమాలు చేశారు, టెలివిజన్లో బాగా ఫేమస్ ఆయన. ఒక టైంలో నాకు నేను రూమ్ వెకేట్ చేసినప్పుడు తన వాళ్ళ హౌస్ ఉంది పంచిగుట్టుంటే నేను రూమ్ కోసం వెతుక్కుంటుంటే నువ్వు రూమ్ దొరికే వరకు మా ఇంట్లో ఉంటారు అన్నాడు. సో దాదాపు ఒక 2-3 months నేను వాళ్ళ ఇంట్లో ఉన్నానమాట. ఉన్నప్పుడు తన దగ్గర ఒక బండి ఉండేది అప్పుడు, సుజుకి. యమహా కన్నా ముందు సుజుకి అని ఒకటి వచ్చింది, సుజుకి అని ఒకటి వచ్చింది. అది చాలా మంచి బండి అనమాట. అది ఆ బండి ఉండేది. ఆ తర్వాత ఆ బండి ఎవరికి అమ్మేశాడు ఆయన. అమ్మేస్తే ఎందుకు అమ్మేశాడు? ఈయన కారు కొనుక్కున్నాడు. కారు కొనుక్కొని ఈ బండి వేరేవారికి అమ్మేశాడు అనమాట, కుకట్పల్లి ఎవరికో. అమ్మేస్తే అతను కూడా కారు కొనుక్కున్నాడు. ఓకే. అది తెలిసి నేను గబగబ వెళ్ళి 11,000కి ఆ బండి కొన్నా. అది కొన్న కరెక్ట్గా అది ఏంటంటే విచిత్రం ఏంటంటే కొన్న 11 నెలల్లో కారు కొంటాడు ఎవడైనా సరే. అది తర్వాత నేను ఆ బండి తీసుకొని కారు కొనుక్కున్నాను. మారుతి 800 కొన్నాను అనమాట. ఇప్పుడు 800 కొనుక్కున్నాను, సెకండ్ హ్యాండ్, కొత్తది కాదు. 800 బ్లూ కలర్ కారు కొనుక్కున్నాను. ఈ బండి తర్వాత ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. అది మళ్ళీ ఎవరికి అమ్మేశానో వెళ్ళిపోయింది. తర్వాత చంద్రబోస్కి చెప్పా, బోస్ బాబు ఆ బండి చాలా లక్ బండి అది అంటే అవునా అన్న అని చెప్పి మొత్తానికి దాన్ని అడ్రస్ పెట్టాం. బోస్ బాబు మళ్ళీ దాని రేటు కాన్స్టెంట్గా 11,000 అదే తిరుగుతుంది. మళ్ళీ చంద్రబోస్ 11,000కి ఆ బండి కొన్నాడు. కొన్న 11,000కి కారు కొన్నాడు. సో అది భలే బండి. అది మొత్తం 5-6 కార్లు చూసింది నాకు తెలిసి, అంటే నాకు తెలిసి ఎన్ని కార్లు చూసిందో తెలియదు కానీ బండి స్పీడ్ అట్లుంది. సో అంత మంచి గొప్ప బండి అది. మరి అంటే మీరంటే ఆ ఫార్ములా నమ్మారు, కారు కొన్నారు. బోస్ గారి రియాక్షన్ ఏంటి? బోస్ బాబు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అన్నా నిజమేనన్నా. బోస్ బాబు షాక్లో భలే ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్. ఇప్పటికీ మీరు ఎప్పుడు టెలివిజన్లో అంటాడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఒక తన ట్రంప్ కార్డ్ అనమాట అది. మొత్తానికి అది అందరినీ బాగుపరిచింది ఆ బండి, గొప్ప బండి అది. అది తర్వాత కూడా జోక్ చేస్తుంటే అది ఎక్కడుందో ఎత్తుగా పట్టుకోవాలని. ఓకే. సో ఇట్లా అంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చారు. తర్వాత ఆర్టిస్ట్ కూడా అయిపోయారు కదా సార్. సో ఈ ఆర్టిస్ట్ అవ్వాలని ఆలోచన ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్, మళ్ళీ ఆర్టిస్ట్ అవకాశాలు ఎవరి ద్వారా వచ్చాయి? కాదు అంటే నేను ఈ డబ్బింగ్కి సింగర్ అవ్వడానికి మధ్యలో యాక్టర్ అయ్యాను టెలివిజన్ సీరియల్స్లో. అవును. అప్పుడు సీరియల్స్ వస్తున్నప్పుడు సీరియల్స్లో నేను యాక్ట్ చేశాను అనమాట. యాక్ట్ చేస్తే ఓకే మళ్ళీ యాక్టర్ కూడా ఉన్నారు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే అప్పుడే ఈ సోమన్ బాబు గారు అని మన వర్షం మూవీ డైరెక్టర్ సంతోష్ ఫాదర్ ఎన్ఎఫ్టీసీది ఒక ఫిల్మ్ చేశాడు ఒకటి. ఆ ఫిల్మ్లో నేను మెయిన్ క్యారెక్టర్ చేస్తే దానికి నంది అవార్డు వచ్చింది యాక్టింగ్కి. ఇది సంపంగి తర్వాత. సో ఓకే ఫైన్ మనం యాక్టింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అప్పుడు అందరూ తెలిసిన వాళ్ళే ఇండస్ట్రీలో, ఎందుకంటే నేను జెమినీలో ఇంటర్వ్యూలు చేసేవాడిని. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంతా నాకు బాగా క్లోజ్ అయ్యేవారు. వీళ్ళందరినీ నేను అడిగేవాడిని
ఇలా అయితే అప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది ఇప్పటికీ ఉందిలే అది. ఓకే. టెలివిజన్ నుంచి వచ్చిన వాళ్ళని సినిమాలో తీసుకోరు ఎక్కువ. అవును. ఆ సాంప్రదాయం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కాదు. మ్మ్. ఈ రోజు కొంత ఇంకా అది టీవీలో ఉన్నాడు కదా అంటారు. అంటే టీవీలో ఉంటే ఏంటి ప్రాబ్లం అంటే కొంతమంది భలే చిత్రంగా చెప్పేవారు మ్మ్. సినిమా ఇండస్ట్రీలో. ఏమంటే టెలివిజన్ నుంచి పాపులర్ కదా, టెలివిజన్లో చాలా పాపులర్ వచ్చింది పలానా ఆర్టిస్టు టీవీ సీరియల్లో అతను యాక్ట్ చేసిన యాక్టరు ఆడు ఏదైనా ఊరు పెళ్ళికి వెళ్ళాడంటే మొత్తం పెళ్లిలో వాళ్ళందరూ చుట్టుముట్టేస్తారు. యా. సీరియల్లో చేసే నటినట్లకి అంత పాపులారిటీ ఉంటుంది. ఇది ఊళ్ళకి వెళ్తాయి, విలేజెస్కి వెళ్తే అవును. వాళ్ళని ఓన్ చేసుకుంటారు వీళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలా అదే ఫీల్ కదా అయిపోతారు. సార్ రోజు. అంత పాపులారిటీ ఉంది కదా, అది సినిమాకి హెల్ప్ అవుతుంది కదా అంటే దానికి ఒక లెక్క చెప్తారు వాళ్ళు. అంటే టీవీలో వీళ్ళని ఫ్రీగా చూడడానికి అలవాటు మనుషులు టికెట్ కొని థియేటర్కి వస్తారా? పెద్ద లాజిక్ ఇది. తగలయ్యారు ఇలా తిట్టుకొని ఈ ఇల్లు లెక్క అనుకునేవాడు. ఓకే. ఆ లెక్కలోనే నేను నన్ను తీసుకునేవాడు కదా ఎవడు. ఓహో. నువ్వు యాంకర్గా రోజు కనిపిస్తున్నావు టీవీలో, పొద్దున్న టీవీ పెడితే కనపడతావు, మ్మ్. నిన్ను ఎవడు సినిమాలో ఎవడు చూస్తాడు అని ఏం చేసేవారంటే సినిమాలో యాంకర్ అవసరం ఉంటుంది, ఏదైనా యాంకర్ ఉంటారు కదా సినిమాలో, ఏదైనా ఒక యాంకర్ కావాలి దానికి పిలిచేవారు. ఓహో. నేను సరే బిగినింగ్లో 1 or 2 ఫిల్మ్ చేశాను. అవి మ్మ్. చేసి నాకు విరక్తి వచ్చింది, వదిలే ఇది మన సెట్ కాదు ఇది అనుకున్నా. చేశాను అప్పుడు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలో కూడా, అది కూడా ఆపద్ధర్మం. ఆ రోజు యాక్చువల్లీ వేణుమాధవ్ చేయాల్సిన రోల్ అది. ఏదో అన్ఫార్చునేట్లీ ఏదో చిన్న సిచ్యువేషన్ జరిగి వేణుమాధవ్ అక్కడ లేకపోవడం వల్ల తప్పని పూరి అన్నాడు, అరే నువ్వు చేశారా అని చెప్పి చేయించారు. ఓకే. కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసిన మూవీ ఏదైనా ఉందంటే హోలీ అని సినిమా చేశాను. హోలీ. ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉదయ్ కిరణ్ హోలీలో ఉదయ్ కిరణ్కి బ్రదర్గా చేశాను, అన్నయ్య కదా. ఆంధ్ర వాళ్ళు కూడా బాంబే షూటింగ్ పూరితో తిరుగుతూ ఉండేవాడు కదా, షూటింగ్కి వెళ్తే అక్కడ ఏం చేస్తారు వేషం నాతో వీళ్ళు అంతే. అప్పటికప్పుడు ఏం చేస్తారు అది. బట్ ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది సార్, అంటే చాలా మందిని చూస్తుంటాం అంటే స్క్రీన్ నేమ్ మార్చుకుంటారు, మీరు ఎందుకు మార్చుకోవాలా? యాక్చువల్లీ నా పేరు కుంచే అని ఫస్ట్ పెట్టుకోలేదు బేసిక్గా, నా పేరు రఘు అని ఉండేది. ఓకే. ఫస్ట్ నా పేరు రఘు అనే పెట్టుకున్నాను. కుంచే అనేది నా లాస్ట్ నేమ్, మా ఇంటి పేరు. అవును. కుంచే చేకి దీర్ఘం ఉంటుంది. చాలా మంది కుంచే అంటే బ్రషా, మీరు ఆర్టిస్టా ఇవి అంటారు. చేయగలరా బాబు, మా చేకి దీర్ఘం ఉంది కొంచే అటుట. ఆ రఘు అని ఉన్నప్పుడు ఏమన్నారు, జమిని రఘు అనేవారు నన్ను. ఓకే. జమిని రఘు అని ఒక బ్రాండ్ లాగా ఉండేది. ఇప్పుడు మన జమిని సురేష్ లాగా జమిని రఘు అనేవారు. ఈ జమిని రఘు అని పేరు ఉండడం వల్ల వేరే ఛానల్స్ వాళ్ళు పిలిచేవారు కదా నన్ను. ఓకే. ఈ అబ్బాయి జమిని టీవీ తప్ప వేరే ఎక్స్క్లూజివ్లీ జమిని. అసలు నాకు మిగతా ఈటీవీలో కానీ వేరే వాటిలో నాకు ప్రవేశం లేదు అప్పుడు. ఇది ఏదో దెబ్బ కొడుతుంది అనుకుని నేను ఇంక జమిని రఘు అంటున్నారు అని చెప్పి అప్పుడు నాకు లాస్ట్ నేమ్ తీసుకొచ్చి రమణ గోగుల్ గారు అక్కడికి ఉండేది ఈ పేరు అప్పుడు, రమణ గోగుల. ఓకే. లాస్ట్ నేమ్ ఇదేదో వెరైటీగా ఉంది కదా, బాగుంది కదా అని చెప్పి అప్పుడు రఘు కుంచే అని తగిలిచ్చా. అప్పుడు ఏం చేశారు, జమిని రఘు కుంచే అనలేరు కదా, రఘు కుంచే అని స్టార్ట్ చేశారు అనమాట. మొత్తానికి ఆ జమిని అక్కడ బ్రేక్ చేసి రఘు కుంచేది కొంచెం ఎలివేట్ చేసుకున్నా. ఓకే. సో ఆ తర్వాత మీరు అన్నట్టు నిజంగానే బయట ఛానల్స్లో కూడా వర్క్ చేశాను. అప్పుడు మా టీవీలో చేశాను, తర్వాత ఈ టీవీలో చేశాను, అన్ని ఛానల్స్. అంటే అప్పుడు ఛానల్స్ మధ్యలో పోటీ ఎలా ఉండేది, భారీగా ఉండేది. ఎక్స్క్లూజివ్గా కొంతమంది ఏంటంటే దీనికి వర్క్ చేసిన వాళ్ళు ఇక్కడ వెళ్ళేవారు కాదు. సో మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంతే. ఆ టైంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడిన సింగర్స్కి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఎంట్రీ ఉండేది కాదు నేను పాడిన టైంలో. ఓకే. దానివల్ల కూడా చాలా నష్టపోయాం. అంటే ఇది నాకు సింక్ అవుతుంది, అంటే పూరి గారి సినిమా అంటే చక్రి గారే ఉంటారు, వేరే వాళ్ళు రారు ఎక్కువ. సో అంత బాండింగ్ అనమాట ఉండేది. ఇప్పుడు కూడా చూసుకోవచ్చు పుష్ప కూడా చక్రి గారి దగ్గర పాడిన సింగర్స్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పెద్దగా పాడేవారు కాదు. అలాగే వేరే వాళ్ళ దగ్గర పాడే సింగర్స్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడేవారు కాదు. ఇవన్నీ గోల్ ఉండేది అప్పట్లో. అంటే ఎవరు సెంటిమెంట్ వాళ్ళది అనుకోవచ్చు, మేబీ టీమ్ లా ఫీల్ అయ్యేవారు. అది ఎవరి కాదు, ఇది నా టీము, వీళ్ళు నా సింగర్స్. ఓకే. వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అవతల వాళ్ళు తెలిసి వాళ్ళ సింగర్స్ అయితే మనకెందుకు అని వాళ్ళు కట్ చేసేవారు. మా టీం మాది అంతే ఇట్లా ఉంటుంది. బట్ ఇది హెల్తీ కాంపిటీషనే, కానీ సింగర్స్గా నష్టపోయింగా చాలా వరకు. అవును అది. ఓకే. అండ్ ఇక్కడ పాటల అవకాశం కూడా చూసుకుంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చారు. మరి ఫుల్ లెంత్ రోల్ వచ్చింది పలాసలో, అండ్ ఆ సినిమాలో మీరు మళ్ళీ సాంగ్ కూడా పాడారు. అంటే ఒక సినిమాలో ఎవరైనా వర్క్ చేస్తే ఒకదానికే పేరు రావాలని ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టవచ్చు, బట్ ఒక యాక్టర్ గా ఒక సింగర్ గా రెండింటికి పేరు తెచ్చుకున్నారు కదా. సో ఎట్లా తీసుకున్నారు అది? మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా కూడా. అంటే యాక్చువల్గా యాక్టర్ అనుకోలేదు ఫస్ట్ నన్ను, ఓన్లీ మ్యూజిక్ అనుకున్నారు. ఆపద్ధర్మం లాస్ట్లో ఎవరో వేరే ఆర్టిస్ట్ ఎవరో హ్యాండ్ ఇచ్చారు, ఆయన చేయాల్సింది
మిస్ అయింది. ఓకే. అది నాకు డైరెక్టర్ గారు మీరు చేసాను సార్ ఇది అని చెప్పి నాకు తగిలించారు. అది ఫస్ట్ భయపడ్డాను, అంటే విలన్ క్యారెక్టర్ కొంచెం బోల్డ్ విలన్ సెటప్ మన ఫేస్లో వర్కౌట్ అవుతా అవదా అనే ఒక డౌట్ ఉండే నాకు. సరే అప్పట్లో నార్కోస్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది నెట్ఫ్లిక్స్, ఆ టైంలో అది చూస్తున్నాను అనమాట. ఓకే ఫైన్, కొంచెం ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్తో అప్లై చేద్దాం అని చెప్పి నాకు కొంచెం వచ్చాను హోంవర్క్ చేసి బాడీ లాంగ్వేజ్ అది మెల్లబెట్టడం అవన్నీ చేసి మొత్తం చేశాను. వర్కౌట్ అయింది బాగానే, అందరికి నచ్చింది. తర్వాత కూడా చాలామంది ఎరగొట్టేసావు అన్నారు, కానీ ఎవడ పిల్లలు వేరే విషయం. అది అదొక డౌట్ సార్ నాకు. సక్సెస్ వస్తే ఇంటి ముందర కార్లు వస్తాయి, వచ్చి బుకింగ్స్ కాల్ షీట్లు అడుగుతారని వింటాను. బట్ మీ జర్నీలో సక్సెస్ వచ్చినప్పుడల్లా బ్రేక్స్ ఎందుకు వస్తున్నాయి? అది ఇప్పటికీ నాకు అర్థంగానే వచ్చేది. అంతే, ఎప్పుడైనా క్రాక్ చేయాలనుకోలేదా ఏంటి? నాకు ఇప్పుడు నాకు ఎవరితో ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాకు శత్రువులే లేరు ఇండస్ట్రీలో. ఎగ్జాక్ట్లీ. చిన్నోళ్ళతో కూడా, చిన్నపిల్లలతో కూడా బాగా మాట్లాడతాను, పెద్దవాళ్ళతో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తాను. అందరూ నాతో బాగానే ఉంటారు, అందరూ తెలిసిన వాళ్ళే. మరి ప్రాబ్లం ఎవరిది అనేది ఏంటి అనేది నాకే అందుబాటున విషయం అది. ఓకే, మేబీ నేను ఒక లెక్క వేసుకుంటాను ఎప్పుడైనా. సినిమా ఇండస్ట్రీలో 20% టాలెంట్, 80% లక్. సో ఓకే, 80-20లో ఉన్నట్టున్నాను నేను అని ఫీల్ అవుతాను, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అంతే, ఎప్పుడో రోజు 20-80 తిరగబడుద్ది, పడవచ్చు, కానీ ఎప్పటికీ గివ్ అప్ ఇవ్వరు ఇంకా. నోవే. దిగాం కదా, దిగిన తర్వాత ఇది ఇవ్వాలి. అందుకే అంటున్నా కదా, ఇప్పుడు మనం రేస్లో ఉన్నామా లేదా అని ఇంపార్టెంట్. అవును, ఒక 10 మంది పరిగెత్తుతున్నారు, 10 మందితో పాటు నేను ఉన్నాను అందులో. స్థానం ఏంటి అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. మనం ఏ స్థానాన్ని ఎంతవరకు రీచ్ అవ్వగలం, 10లో ఉండిపోతామా, 8కి వెళ్తామా, 6కి వెళ్తామా, కానీ మనం అయితే పరిగెడుతూ ఉండాలి. అండ్ ఇందులో ఒకటి సార్, అంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, ఇప్పుడు చక్రి గారిని చూసుకోవచ్చు, ఓన్లీ మ్యూజిక్ కాబట్టి ఆయన ఎలా ఉన్నా, అంటే లావ్ అవుతున్నా సన్న అవుతున్నా పట్టించుకోరు. మీరు ఇప్పుడు యాక్టర్గా ఫోకస్ చేయాలంటే బాడీ కూడా చూసుకోవాలి, మళ్ళీ సింగింగ్ అంటే గొంతు చూసుకోవాలి, ఇవన్నీ మ్యూజిక్ అంటే మైండ్లో కూడా ఆలోచనలు రావాలి, మల్టిపుల్ టాస్క్లు కదా. ప్రెషర్ కాలేదా? యాక్టర్గా ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది, బేసిక్గా చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఎన్నిటితో చూసుకుంటే నాకు యాక్టింగ్ చాలా ఈజీగా అనిపిస్తుంది బేసిక్. ఎందుకంటే నేను డబ్బింగ్ నుంచి వచ్చాను, ఫస్ట్ డబ్బింగ్ నుంచి వచ్చాను కాబట్టి డైలాగ్ టైమింగ్ అనేది నాకు ఒక మైండ్లో ఒక ఐడియా ఉంటుంది. ఏ డైలాగ్ మనం ఎక్కడ ఎరవాలి, ఎక్కడ లేపాలి, ఎక్కడ నొక్కాలి, ఎక్కడ ఆపాలి, ఎంతవరకు సౌండ్ ఇవ్వాలి, ఎమోషన్ ఎంతవరకు క్యారీ చేయాలి అనేది ఒక బేసిక్ ఐడియా ఒకటి నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా నాకు దొరికిన ఒక అదృష్టం అది. ఓకే, 400 సినిమాలకు డబ్బింగ్ చెప్పిన అనుభవం నాకు ఈరోజు యాక్టర్గా ఉపయోగపడుతుంది 100%. అంతే కదా, ఇప్పుడు ఒక నాటకం చేసి వచ్చిన వ్యక్తి ఆర్టిస్ట్ అయితే కూడా ఆ నాటకం ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఖచ్చితంగా ఆ అనుభవం, స్టేజ్ మీద వాళ్ళు చేసిన అనుభవం మార్చుకోగలగాలి. సినిమాకి దానికి మనం ఆ చిన్న తేడా ఏదైతే ఉంటుందో ఆ తేడాను మార్చుకోగలిగితే చాలు. మనం బేసిక్ ఐడియా అయితే అదే కదా, ఏదైనా ఏదైనా అంతే కదా. ఇప్పుడు సంగీతం అంతే, జానపదం నుంచి వచ్చిన సంగీతమే తర్వాత కర్ణాటక సంగీతం, హిందుస్థానీ అని బ్లా 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 ఇవన్నీ వచ్చాయి మొత్తం తర్వాత. సో ఇది కూడా అదే, యాక్టింగ్ చేస్తున్నప్పుడు పెద్ద స్ట్రెయిన్ ఫీల్ అవ్వను నేను. బట్ లిటరలీ మ్యూజిక్ అనేది చాలా స్ట్రెయిన్ఫుల్ జాబ్ అది. ఎందుకంటే ఒక పాట కంపోజ్ చేయడం, ఒక పాట రికార్డింగ్ చేయడం పెద్ద గొప్ప విషయం కాదు, దాన్ని ఒప్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఓకే, వాళ్ళ చేత ఇది ఓకే అని అనిపించడం చివరి వరకు టెన్షనే. ఎందుకంటే ఎనీ టైం చేంజెస్ వస్తూ ఉంటాయి. ప్రొడ్యూసర్ గారు ఆఫీసులో పనిచేసే కుర్రాడు ఎవడో బాయ్ ఈయన పాట వినిపించాడు అనుకుందాం, సరే ఎలా ఉందిరా పాట అని చెప్పి పాట వినిపిస్తే సార్ కొంచెం ఊపు తగ్గించారు అన్నాడు అనుకుంటాడు. ఈయన వెంటనే మనకు ఫోన్ చేస్తాడు, కొంచెం విన్నవాళ్ళందరూ ఊపు తగ్గింది, విన్నవాళ్ళందరూ ఎవడో ఒకటి చెప్తాడు ఊపు తగ్గింది అంటున్నారు, కొంచెం మారుద్దామా పాట అంటారు, మళ్ళీ మొదలవుతుంది ప్రాసెస్. సో మ్యూజిక్ డైరెక్టర్గా ఆ స్ట్రెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి వాడు డిసైడ్ చేస్తాడు నీ ఫేట్ని. మ్యూజిక్ డైరెక్టర్ని పాట చెప్పకండి, ఏ పాటకి ఎన్నిసార్లు మార్చింటారు? అంటే ఒక పాటని ఎన్నోసార్లు రివైండ్ చేసింటారు కదా, చేంజెస్ అట్లా ఎన్నిసార్లు చేసింటారు ఏదన్నా పాటని? అంటే నా వరకు ఎక్కువసారి జరగలేదు ఇలాంటి, ఎందుకంటే మ్యాక్సిమం 1 టేక్లో అయిపోతుంటాయి, 1 ట్యూన్లోనే ఫైనల్ అయిపోతుంటాయి. ఒక్కసారి ఒక ఎక్స్పీరియన్స్ అయింది. అహనా పెళ్ళంటే అనే సినిమా ఉంది కదా, అహనా పెళ్ళంటే సినిమా నరేష్ గారిది ఒక డ్యూయట్ చేయాలి. డ్యూయట్ చేయాలంటే యూనిట్లో అందరూ చినుకులారాలి అనే పాటని రీమిక్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ పాట రీమిక్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. నాకేంటంటే రీమిక్స్ చేయడం ఇష్టం లేదు. ఓకే, అందులో చాలా పాపులర్ సాంగ్, దాన్ని ఏమాత్రం మనం అటు ఇటు చేసినా బండబూతులు తిడతారు. అవును, ఎందుకంటే దాంతో ట్రావెల్ చేసిన కొన్ని ఎన్నో లక్షల మనోభావాలు దెబ్బతినేస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో నేను మ్యాక్సిమం అవాయిడ్ చేయడం ట్రై చేశాను.
సరే చెప్పాను, నేను ఒకటి చేసుకొస్తాను సార్, వినండి, అది విన్నాకండి. చేశాను, నచ్చలేదు. మళ్ళీ ఇంకో సాంగ్ చేశాను, నచ్చలేదు. అలాగే ఉన్న 3-4 పాటలు రికార్డింగ్ చేసాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రికార్డింగ్ చేశాను, వాళ్ళకి నచ్చలేదు. సరే ఇంక నాకు అర్థమైపోయింది, ఇంకా ఓకే ఆ పాట చేస్తే వాళ్ళకి ఎక్కుద్ది, అదే కావాలి వాళ్ళకి అని అనుకున్నాను. సరే ఈ ట్రాక్ ఎలా నడుస్తుంటే ఇంకొక సాంగ్ కూడా ఓకే అవ్వట్లేదు నాకు. ఇలా కాదు, ఫస్ట్ మాస్ సాంగ్ ఉంది సినిమాలో, మాస్ సాంగ్ తీసుకుని వెళ్దాం అని చెప్పి నేను మాస్ సాంగ్ రికార్డ్ చేశాను. అప్పటికే నాకు ఇదే ఒక టెన్షన్ లాగా వచ్చేస్తుంది, ఎందుకు ఓకే అవ్వట్లేదని చెప్పి. ఆ మాస్ సాంగ్ చేసి ఆ సీడీ తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ గారు డ్రైవర్ ఉంటే కింద, అంటే ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి వినిపించే ధైర్యం కూడా పోయింది నాకు. ఓకే, మళ్ళీ విన్న తర్వాత ఆయన నచ్చలేదంటాడేమో అని చెప్పి కింద ఆయన డ్రైవర్ ఉన్నాడు, ఆయనకి ఇచ్చి సార్కి నేను సీడీ ఇచ్చానని చెప్పి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు, సాంగ్ అదిరిపోయిందండి అన్నారు. ఏమిటంటే ఇంత సడన్గా ఎలా అనేసారు అనుకొని గబా ఊపిలో వెళ్ళిపోయాను అక్కడికి ఆనందంతో. వెళ్ళిపోతే వెళ్తుంటే డ్రైవరు కలిసాడు. సార్ ఇందాక సాంగ్ సార్ విన్నారు సార్, కార్లోనే విన్నారు, అవునా నచ్చిందండి కదా అంటే, అదే సార్ అడిగారు సార్ నన్ను, ఎలా ఉందని అన్నారు, సూపర్ అన్నాను సార్ అన్నాడు. మళ్ళీ జడ్జి వచ్చాడు, నువ్వే ఓకే చేసావు ఈ పాటలే, నీ వల్ల ఓకే నీ పాట అనుకొని నవ్వుకొని ఆయన ప్రొడ్యూసర్తో చెప్తే ఆయన కూడా నవ్వారు అనమాట. సార్ అప్పటి నుంచి నేను ఈ పాట అబ్బు పాట ఉంటాను. సో అలాగా కొన్ని సిచ్యువేషన్ జరుగుతాయి ఇవన్నీ కూడా. కొన్ని ఆ సినిమాకి ఎక్కువ జరిగాయి నాకు. ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్కి ఒక యూనిక్నెస్ ఉంటుంది. బట్ నాకు రాజమౌళి గారి సినిమా మర్యాద రామన్న, దాంట్లో మీరు ఒక పాట పాడారు, రాయ రాయసలోని. సో ఆ అవకాశం ఎలా వచ్చింది? బంపర్ ఆఫర్ సాంగ్ రిలీజ్ అయిందండి అప్పటికే. ఎందుకే రావణమ్మ సాంగ్ రిలీజ్ అయ్యి బాగా పాపులర్ అయింది కదా. అప్పుడు మగధీర అయిపోయాక ఇది సినిమా చేశారు, ఆయన భారీ హోప్స్ ఈ సినిమా చేశారు. యాక్చువల్గా బంపర్ ఆఫర్ ఆడియో ఫంక్షన్కి రాజమౌళి గారు వచ్చారు, ప్రభాస్ గారు వచ్చారు, తర్వాత కంగనా రనౌత్ ఆవిడ వచ్చారు, తర్వాత గోపీచంద్ గారు, మొత్తం రవితేజ గారు, మొత్తం అందరూ అంటే ఇండస్ట్రీలో టాప్ హెడ్స్ అందరూ వచ్చారు ఆ రోజు. వాళ్ళందరూ ఆ రోజు ఆ సాంగ్ విన్నారు, నాకు చాలా మంచి అప్రిషియేషన్స్ ఇచ్చారు, వెరీ గుడ్ జాబ్ రఘు అది ఇది అని చెప్పారన్నమాట. కట్ చేస్తే సడన్గా ఒకరోజు నాకు కిరవాణి సార్ అసిస్టెంట్ భాషా గారు ఉంటారు, ఆయన ఫోన్ చేసి సార్ అర్జెంటుగా బయలుదేరి ప్రసాద్ ల్యాబ్కి ఒకసారి వస్తారా, పాట ఒకటి ఉంది అన్నారు. ఏ పాట ఏమీ చెప్పలేదు. ఓకే, తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఈయన రాజమౌళి గారు. అప్పటికే రాజమౌళి గారు ఒక మగధీర సినిమా ఇది రేంజ్లో ఉన్న వ్యక్తి అయినా అనక రఘుగారు అది పాడారు కదా మన రమణమ్మ, ఆ స్టైల్లో అయిపోయింది దీన్ని ఎత్తి ఇలాగన్నారు ఆయన. ఓకే, అన్న తర్వాత లోపలికి వెళ్ళి గురుగారు కీరవాణి సార్కి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెడితే, సార్ కీరవాణి సార్ అండి అసలు ఆయన పాట నేర్పిస్తారండి, పాట బా ఏమి రానోడు కూడా పాట పాడేసి ఆయన దగ్గర అంత బాగా నేర్పిస్తారు గురుగారు. కూర్చోబెట్టి ఒక 20 minutes నేర్చేసుకున్నాను సాంగ్ అది. ఓకే, మొత్తం పాడారు, చాలా ఫాస్ట్ రికార్డింగ్ అని. 20 minutes పాట నేర్చుకున్నాను, 20 minutes పాట పాడేశాను. 20 minutes పాట అయిపోయింది ఆ పాట. చాలా ఫాస్ట్గా రికార్డ్ చేస్తారు ఆయన. గురుగారు ఇంకొక 1 more అండి, ఎందుకండి అక్కడ బాగుంది నేను చేస్తాను కదా మీకు అది. అక్కడికక్కడే ఆయన తప్పులుంటే కూడా నోట్స్ అన్నీ ఆయన అడ్జస్ట్ చేసుకుంటూ ఫటాఫట అసలు షేప్ తీసుకొచ్చారండి సాంగ్. ఓకే, అలాగ వచ్చింది అవకాశం. అది చాలా పెద్ద హిట్ సాంగ్. అవును, గారు మేడం, శ్రీవల్లి మేడం కూడా, వల్లి మేడం కూడా ఉన్నారు అక్కడ ఆ రోజు. ఆవిడ ఆ రోజు పాట అయిపోయింది కదా, అయిపోగానే బయటకు రాగా పాట పాడి అలసిపోయారు, మిరపకాయ బజ్జీలు తినండి అని చెప్పి పెద్ద ప్లేట్తో బజ్జీలు తీసుకొచ్చారు ఆవిడ ఆ రోజు. భలే అసలు వాళ్ళతో వర్క్ చేయడం అదృష్టం ఉండాలి. ఫ్యామిలీ బాండింగ్ లోనే వాళ్ళ టీంతో వర్క్ చేయాలంటే ఒక అదృష్టం కావాలి బేసిక్. అది కూడా కానీ నాకు బ్యాడ్ ఏంటంటే మళ్ళీ పిలవలేదు నన్ను. చెప్పాను కదా అన్ని సక్సెస్ అవుతాయి కానీ ఇక్కడ బ్రేక్. ఆ సినిమా హిట్ అయింది, ఆ సాంగ్ హిట్ అయింది, కానీ మళ్ళా పిలవలేదు ఏంటబ్బా అని బాధపడుతూ ఉంటాయి. ఒక్కసారి మా కోసం ఆ సాంగ్. రాయ 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 రాయసలోని జామురాతి రేళ్ల సందు చూసి జంపు జిల్లాని, తెల్లవారినాక చూసి పిల్లలేదని, గొల్లుమంటూ ఊరివాడు ఉలికి ఉలికి సావని, రాయ 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 రాయసలోని జామురాతి రేళ్ల సందు చూసి జంపు జిల్లాని. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫేస్ చేసిన డౌన్ఫాల్స్ ఎలా ఉన్నాయి?
అంటే డౌన్ఫాల్ అని నేను అనుకోను ఓకే, బేసిక్ అట్లీస్ట్ నెగటివ్స్. అంటే డౌన్ ఇప్పుడు ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయితే అది మన చేతుల్లో లేదు కదా. అవును. అది మన డౌన్ఫాల్ కింద మనం అనుకోకూడదు, ఎందుకంటే మనం 100% ఎఫర్ట్స్ పెట్టాం. ఎగ్జాక్ట్లీ. 100% మనం కష్టపడినప్పుడు సక్సెస్గా రాకపోతే ఓకే, మనం ఏం చేస్తాం, మన చేతిలో లేదు అది. ఓకే ఫైన్, ఇంకో ప్రయత్నం అంతే. ఈ ప్రయత్నం అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు, ఇంకో ప్రయత్నంకి వెళ్తాం. అది కాకపోతే ఇంకో ప్రయత్నం చేస్తూ ఉండడమే. మనం ఒంట్లో ఒప్పుకున్నంత వరకు, మన మైండ్ ప్రాపర్గా థింక్ చేస్తున్నంత వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓకే. ఎప్పుడైతే మనం అవుట్డేటెడ్ అవుతామో అప్పుడు పనికిరాం ఇండస్ట్రీకి. బట్ ఐ డోంట్ వాంట్ నేను అవుట్డేటెడ్ అవ్వాలని ఏ రోజు అనుకోను. ఏ రోజైనా సరే నేను అప్డేట్ అవుతాను. చెప్పాను కదా, నాకన్నా చిన్న పిల్లోడు వచ్చి నాకు సజెషన్ ఇచ్చినా నేను హ్యాపీగా తీసుకుంటాను దాన్ని. ఓకే, వాడి దాంట్లో వాడు చెప్పిన దాంట్లో కొత్తదనం ఏముందనేది ఒకసారి వాడు తాలూకు వాడి జనరేషను, వాడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏది ఇష్టపడుతున్నారు, సో ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. అదే ఆలోచన విధానం ఉంటుంది మైండ్ సెట్ రేపు. దాని తగ్గట్టుగా నాకు ఆఫర్స్ కనుక వస్తే డెఫినెట్గా ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఇంకా బోల్డ్ అది ఉంది నా దగ్గర నిధి. నేను కంపోజ్ చేసి దోచుకోలేదు ఇంకా, అంతే బోలెడు ఉన్నాయి నా దగ్గర. తీయాలి అంటే ఒక మంచి అవకాశాలు వస్తే తీయచ్చు. ఓకే. కానీ ఆ విషయం వీళ్ళకి ఎలా చెప్పాలనేది నాకు ఇప్పటికీ అదొక్కటే వీక్నెస్. అంటే మేబీ సర్టెన్ టైం రావచ్చు. తిరగడం, గుమ్మం ఎక్కి అడగడం అనేది అందరూ చేస్తారు. అవును. కానీ గుమ్మం ఎక్కే ప్రతి వాడికి అవకాశం రాదు. ఇప్పుడు ఒక వేషం కోసం 10 మంది ఆర్టిస్టులు వెళ్ళి కలుస్తారు ఒక డైరెక్టర్ని. 10 మందిలో ఒకడికే వస్తుంది అవకాశం, వాడు అదృష్టవంతుడు. నేను చెప్పాను 80-20 రేషియోస్లో ఉంటాడు. మిగతా వాళ్ళు ఆర్టిస్టులు కాదు, వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఆర్టిస్టులే. కానీ వాడికి అక్కడ అదృష్టం, ఆ టైం అనేది ఫేవర్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇండస్ట్రీలో అంతే, ఎవరికైనా సరే టైం అనేది ఒక టైం వస్తుంది, ఆ టైం ఫేవర్ చేస్తుంది. అది కంప్లీట్గా నాకు ఇంకా రాలేదని నాకు ఫీలింగ్ అయితే ఉంది. ఓకే. వచ్చిన రోజు మాత్రం తుక్కు రాకూడదు, అది మాత్రం అందరూ డౌట్ లేదు. మరో పక్క ఇప్పుడు మీరంటే తెలిసినప్పుడు మీ స్వభావం తెలిసి మీతో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ దూరం నుంచి చూసి మిమ్మల్ని ఊహించుకొని ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని జడ్జ్మెంట్ చేస్తుంటారు అనుకోండి, సో అప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు? నేను జెమినీలో ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని, పోస్ట్ బాక్స్ 156 కాలు మీద కాలేసుకుని కూర్చొని ఆన్సర్లు చెప్తుంటే కొంతమంది నీకు చాలా పొగరు బల్బీ కొనుక్కున్నావు కానీ నువ్వు అలా లేవే అని వాళ్ళు. అంటే మనం చూసేది నిజం కాదంట నేను. ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు ఒక మనిషి ఆహార్యాన్ని బట్టో, వేసుకున్న డ్రెస్సింగ్ బట్టో ఆ మనిషి మెంటాలిటీని మనం క్యాలిక్యులేట్ చేయకూడదు ఎప్పుడు కూడా. సో ఒక డ్రెస్సింగ్ సెన్స్, మన బిహేవియర్, మన స్టైల్ అనేది మనకు ఒకటి భగవంతుడు ప్రతి మనిషికి ఒక స్టైల్ ఇస్తాడు. ఎవరికైనా ఒక స్టైల్ ఉంటుంది ప్రతి మనిషికి. దాన్ని మనం ఎదుటి వ్యక్తులు ఆ స్టైల్ని బట్టి మనం ఒపీనియన్కి రాకూడదంట. ఓకే. బట్ అనుకుంటారు చాలామంది. ఇప్పుడు నేను కూడా ఎలా ఉంటాను, నాతో ఎంతవరకు ఎలా ఉన్నావు అన్నది నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. నన్ను కేర్ చేయను, అసలు నేను కేర్ చేయను. ఓకే, అంతే కదా. ఇప్పుడు మనకు వాల్యూ ఎగ్జాక్ట్లీ. నువ్వు అదే డైలాగ్ ఉంటే రాశాడు కదా మావాడు, నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్, ఇదే స్టైల్ ఉంటుంది. నువ్వు ఎంత గొప్పడైనా కావచ్చు, నువ్వు నాతో ఎలా ఉన్నావు అనేది నేను చూసుకుంటాను. నువ్వు నాతో ఉండేదాన్ని బట్టే నేను నీతో ఉంటాను, అంతే సింపుల్. అండ్ తోపుతురుగానైనా వీ డోంట్ కేర్. అండ్ ఆ రోజుల్లో చాలా మందిని లైక్ ఫారెన్స్కి ఇట్లా తీసుకెళ్తారు కదా సార్, అంటే తెలుగు వాళ్ళు కమ్యూనిటీస్ వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తుంటారు కదా ఫారెన్ కంట్రీస్కి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? సరే, ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అంటే లోకల్గా ఇంటర్నేషనల్ వచ్చి నాకు, అంటే ఇంటర్నేషనల్ వచ్చి దుబాయ్, సింగపూర్, మలేషియా ఇవి వెళ్ళాను ఫస్ట్. ఓకే. బట్ నాకు యుఎస్ వీసా వచ్చింది మాత్రం 2009లో, బంపర్ ఆఫర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఓకే. అది చూసి వాళ్ళు ఇన్వైట్ చేశారు నన్ను ప్రోగ్రామ్కి. న్యూ జెర్సీలో ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారు. ఐ థింక్ తానా రిలేటెడ్ మేబీ ప్రోగ్రామ్, తానా డే సంథింగ్ అలాంటిది ఏదో, దానికి ఇన్వైట్ చేశారు. సో అప్పుడు నేను ఫస్ట్ టైము, యాక్చువల్ అంతకన్నా ముందు ఒకసారి షికాగోలో ఏదో ఈవెంట్ కోసం అని వీసాకి వెళ్తే రిజెక్ట్ అయింది నాకు ఫస్ట్ టైం. ఓకే. చెన్నైలో రిజెక్ట్ అయింది. మళ్ళీ అగైన్ సెకండ్ టైం నాకు న్యూ జెర్సీది ఇన్విటేషన్ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్తే ఓకే అయింది. 10 years B1 B2 వీసా వచ్చింది. సో అది తీసుకుని అప్పుడు నేను ఆ ప్రోగ్రామ్ గెస్ట్కి వెళ్ళాను అనమాట. బేసిక్గా గెస్ట్కి వెళ్ళాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 55 సార్లు ట్రావెల్ చేశాను అమెరికాకి. అంటే వెళ్ళిన చోటకి 5-6 సార్లు పిలిచారు నన్ను. సో నా రిలేషన్షిప్ అంటే నేను మెయింటైన్ చేసే విధానం అలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నాకు హానెస్ట్గా చెప్పాలంటే ఇక్కడికన్నా బెస్ట్ ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, అంటే ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ అనమాట. అంత మంచి ఫ్రెండ్స్ నేను అక్కడ తయారు చేసుకోగలిగాను అమెరికాలో. అందుకే నాకు యూఎస్ వెళ్తే చాలామందికి బోర్ కొడుతుంది, కానీ నాకు బోర్ కొట్టదు.
ఎందుకంటే ఆ వారం ఇక్కడికి వెళ్తే అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాడు. అలా నాకు ప్రతి ప్లేస్లో అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. హ్యూస్టన్లో కానీ, డాలస్లో కానీ, ఫీనిక్స్లో కానీ, న్యూయార్క్లో కానీ చాలా మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే అయిన వాళ్ళే ఇలా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు పరిచయమైన వ్యక్తులే తర్వాత బాగా క్లోజ్ అయిపోయారు. బెస్ట్ కాంప్లిమెంట్ లైఫ్లో ఇప్పటికీ నేను హ్యాపీ ఫీల్ అయ్యేది ఫస్ట్ టైం చిరంజీవి గారిని కలిసినప్పుడు. ఓకే, నన్ను తీసుకెళ్ళి ఆయన ఇతను రఘు యాంకర్ అంటే, రఘు తేలిపోవడం ఏంటి, అమ్మకి చాలా ఇష్టం ఇతనంటే అన్నారు. నాకు అసలు భలే, అసలు చాలా చాలా అంటే ఒక మెగాస్టార్ ఆయన వాళ్ళ అమ్మగారికి ఇష్టమైన వ్యక్తినే ఆయన నోటితో ఆయన చెప్పడం, అది కల్మషం లేకుండా. ఎగ్జాక్ట్లీ. తర్వాత నేను అమ్మను చాలాసార్లు కలిసాను, మా చిరంజీవి గారి అమ్మగారిని. చాలా ఇష్టం ఆవిడకి. నేను ఎప్పుడు కలిసినా చాలా బాగా మాట్లాడతారు ఆవిడ. ఏమన్నా అడిగారా పాట పాడను ఒకటని? ఒకసారి పాడించుకున్నాను, ఒకసారి చాలా పాడించారు. చాలా బాగా మాట్లాడతారు ఆవిడ. టీవీ బాగా చూస్తారనుకుంటాను ఆవిడ. ఇప్పటికీ ఆవిడ చాలా మంది ఆర్టిస్టులు పాపం ఆవిడ, టెలివిజన్ ఆర్టిస్టులు కూడా చాలా మంది. సాగర్ రెడ్డి కూడా చాలా ఇష్టం ఆవిడకి. నాయుడు, అదే సీరియల్ చక్రవాకం, తనంటూ కూడా చాలా. అతను సినిమా సాంగ్ కూడా లాంచ్ చేశారు ఆవిడ. చాలా ఇది ఉంటారు అసలు ఒక మెగాస్టార్ తల్లిలాగా ఉంటారు ఆవిడైతే. చాలా మామూలుగా ఉంటారు ఆవిడ పాపం. ఓకే, సో మదర్ అన్నారు కాబట్టి, మీ మదర్ ఎక్స్పైర్ అన్నారు కదా, సో ఏం జరిగింది సార్ అమ్మకి? అమ్మ ఏజ్ ఆఫ్ ఆమెకి 73 ఎంతో మదర్కి. ఆ టైంలో చాలా హెల్తీ అండి మా మదర్ టైమింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ టైమింగ్స్. ఆవిడ పొద్దున్న 10ంటికి భోజనం చేసేసేది, పొద్దున్న కాఫీ తాగేది, 10ంటికి అన్నం తినేసేది, మళ్ళీ మధ్యాహ్నం ఒక టీ తాగేది, 6ంటికి భోజనం చేసేది, 8:30 పడుకునేది. అంత సిస్టమేటిక్ లైఫ్. మనిషి కూడా సన్నగానే ఉండేది అమ్మ, పెద్ద లావుగా కూడా ఉండే భారీ కాయం కూడా కాదు. చాలా యాక్టివ్, చాలా నడుస్తుంది, తెగ నడిచేది ఊర్లో. అటు ఆ చివరికి అందరిళ్ళకి వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పి అంతా. ఇంకా లాస్ట్ మినిట్లోనండి సంథింగ్ ఆస్తమాలాగా వచ్చి లంగ్స్ పాడైపోయాయి. ఎందుకు అనేది మాకు చివరి వరకు అర్థం కాలేదు విషయం. లంగ్స్ ఎఫెక్ట్ అనేది దగ్గుతుండేది. ఏమైందంటే ఊళ్ళల్లో ఈ పొయ్యి దగ్గర గొట్టం పెట్టి ఊతారు. గ్యాస్ స్టవ్ కొనిస్తాను, గ్యాస్ పెడతానని ఆమెకి ఇష్టం లేదు. ఆ నిప్పుల పొయ్యి మీదే ఉండాలి, నిప్పుల పొయ్యి మీదే తినాలన్న కాన్సెప్ట్ వాళ్ళది. ఊళ్ళలో చాలా మూర్ఖంగా ఉంటారు. ఊది 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 ఏమవుతుందంటే ఆ పొగ మింగేస్తారు వీళ్ళు తెలియకుండా. చాలా మంది ఊళ్ళలో చాలా మందికి ఊపిరితిత్తులు పాడైపోయింది ఈ విషయంలోనే. ఆ పొగ మింగి 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 ఆ పొగ ఏమవుద్ది, మొత్తం ఊపిరితిత్తులకి అలా పట్టేసి నల్ల స్కాన్ చేస్తే మొత్తం బ్లాకే ఉంది మొత్తం. అయ్యో, అసలు ఒక్క హోల్ కూడా లేదు క్లీన్గా. చేతులు తీశారు డాక్టర్ ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్తే. కొంచెం అలాగే స్ట్రగుల్ అయ్యి లాస్ట్ మినిట్లో కొంచెం ఎక్కువ రోజులేం కాదు, చాలా ఎక్కువ స్ట్రగుల్ పాపం. అంతే అలాగే పోయారు. అమ్మగారి పేరు సార్? సుగుణమ్మ. ఓకే. నాన్నగారు అయితే అసలు చాలా హ్యాపీ. ఆయన హీ వాజ్ 92 years అండి నాన్నగారు. హ్యాపీ సోల్. ఆయన భగవద్గీత చదువుకుంటూ పోయాడు ఆయన. అసలు గ్రేట్ జర్నీ ఇది అయింది. అసలు మంచి రోజు, అది కూడా సంక్రాంతి వెళ్ళిన అన్నాడు, ముక్కోటి ఏకాదశి సంథింగ్. ఆ రోజు చాలా మంచి రోజు అని, వైకుంఠ ద్వారాలు తెచ్చుంటేనే మనం మామూలు అంటారు కదా, అలాంటి రోజు చూసుకుని అయినా ప్రశాంతంగా అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా లక్కీగా టైం అందరం అక్కడే ఉన్నాం. అక్కడే మీ ఊర్లోనే ఆయనతోనే టైం స్పెండ్ చేశారు. లక్కీగా చాలా అద్భుతమైన వీడుకోలు అయింది. ఓకే, ఎవరైనా ఎప్పుడైనా పోవాల్సిందే పోవడానికి. ఆ పోయేది ఏదో ప్రశాంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పోయినప్పుడు ఆ చావు కూడా ఒక గొప్ప విషయం ఇది ఉంటుంది. అసలు చాలా తక్కువ మందికి అదృష్టం అండి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు లైఫ్లో వాళ్ళు చేసిన పూజలు కావచ్చు, వాళ్ళు చేసిన మంచి పనులు కావచ్చు, వాళ్ళ మనస్తత్వం కావచ్చు, అది కూడా భగవంతుడు చూస్తాడని అంటారు అందరూ. అండ్ ఇంకోటి సార్, అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మందిని వింటాం, డబ్బులు సంపాదిస్తే ఏదో ఒకటి కొనుక్కుంటూ ఇన్వెస్ట్ చేస్తారని. సో మీరు అలా ఏం చేయలేదా? ఆ విషయంలో చాలా పూర్ అండి నేను. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఈ ఆస్తులు అంటే దానికి ఒక సెపరేట్ మైండ్ సెట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నాతో పనిచేసిన వాళ్ళు చాలామంది, నాతో పనిచేసిన వాళ్ళు వచ్చిన డబ్బులతో ఎక్కడో చోట చిన్న ల్యాండ్ కొనడం, లేదా చిన్న స్థలం ఏదో ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉండేవారు. నాదేమో ఆ మైండ్ సెట్టే కాదు. ఓకే. ఎప్పుడప్పుడే వెంకటరమణ అన్నట్టు ఉంటుంది నా పరిస్థితి. ఏం చేస్తారు ఏంటి? నాకు బేసిక్గా లవ్ ట్రావెలింగ్.
Okay. ట్రావెలింగ్ ఉంటుంది, తిరుగుతాను బాగానే. బాగా ఖర్చు పెడతారా? ఖర్చు బాగానే పెడతాను నేను, బేసిక్గా ఖర్చు పెడతాను. అంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈవేళ బాగుండాలి కదరా, రేపు సంగతి ఏంటి అన్నట్టు, ఓకే, ఈరోజు అయిపోవాలన్నట్టు ఉంటుంది నా మైండ్ సెట్. కొంచెం అట్లీస్ట్ కొంచెం అంటే ఈ ప్లానింగ్ అంతా మా వైఫే చూసుకుంటుంది కాబట్టి కొంచెం తన పుణ్యం అని కొంచెం వేళ చెప్పాలంటే మంచి పెట్టిన ఉన్నాను నేను. నైస్. అంటే వాళ్ళు చేసిన ప్లానింగ్ వల్ల, వైఫ్ చేసిన ప్లానింగ్ వల్ల, వాట్ ఎవర్ ఏదైతేనే కాస్త నా ప్లానింగ్ అయితే మాత్రం సొంత ఇల్లు కూడా ఉండేది కాదేమో నాకు తెలిసి. ఓకే, వాళ్ళు వచ్చాక అంటే అంటారు కదా, అంటే వాళ్ళు ప్లానింగ్ ఉండాలి కదా ఇంట్లో, ఎవరో ఒకరికి ప్లానింగ్ ఉంటే తప్ప అది వర్కౌట్ కాదు అది. ఆ విషయంలో ఆవిడకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను నేను. గ్రేట్. ఎందుకంటే కొంచెం ఆ ఫ్యామిలీని కొంచెం లీడ్ చేయడం కానీ ఎవ్రీథింగ్ అలాంటి ఒక మంచి. అండ్ లైక్ అవుట్ సైడ్ అంటే మీరు ఇంట్లో దాటి బయటకు వచ్చేసరికి ఇంకా మొత్తం వర్క్ మోడ్. ఇంట్లో మీ నేచర్ ఎలా ఉంటుంది? అక్కడ కూడా వర్కేనా? ఇంట్లోనా ఈ మామూలుగా ఉంటాయి, రిలాక్స్, అంతే రిలాక్స్గా ఉంటాయి. మాకు బయట కొన్నిసార్లు కనిపిస్తుంటారు చాలా జోవియల్గా నవ్వుకుంటూ అంటే ఎప్పుడు చూసినా పీస్ ఆఫ్ మైండ్ ఉన్న పర్సన్ లానే కనిపిస్తారు. అంత మెంటాలిటీ ఎట్లా క్యారీ చేస్తారు? అది నిజంగా చెప్పాలంటే ఆ విషయంలో ఫస్ట్ థ్యాంక్స్. అంటే బై నేచర్ చిన్నప్పటి నుంచి కూడా అంతే, చిన్నప్పటి నుంచి కూడా ఏది మైండ్ తీసుకోనండి. అదే మా అమ్మ అనేది, ఇది ఎంత ఎర్రబాగులోడు ఎలా బతుకుతాడు ఏంటో ఇలా. ఇదే నా జీవితంలో చిరాకు వచ్చేది, వాడు ఎర్రబాగులోడు అంటే కోపం వచ్చేది. ఓకే, అంటే నాకేం తెలియదా అనేవాడు నేను. అంటే నీకు ఏం తెలియదురా, నువ్వు అర్మకర్మం తెలియదు నీకు, పిచ్చోడు నువ్వు ఎలా బతుకుతావు అంటే ఉండేది మా అమ్మ చిన్నప్పుడు. అది బై బర్త్, అది బై నేచర్ అలా. అది అంటే దేన్ని మైండ్ తీసుకోనండి. ఇప్పుడు సపోజ్ మీకు నాకు పెద్ద గొడవ అయింది, ఒక అరగంట తర్వాత నేను మర్చిపోతాను ఆ విషయం. ఓకే, మీరు నెక్స్ట్ డే వచ్చి రఘు నేను ఏదో అయిపోయింది ఏం మనసులో పెట్టుకోకండి ఏమైంది అంటాను నేను. ప్రామిస్. అంటే నా మెంటాలిటీ అది. పగ సాధింపులు, కక్ష సాధింపు చర్యలు, వాళ్ళు అంతు చూసేయాలి, వీళ్ళు నాశనం ఈ అదవాల్సిన అసలు రావు. ఆడి కర్మ ఆడిపోతాడు అనుకుంటాను, ఇంతే అనుకుంటాను. ఒకవేళ నన్ను ఎవరన్నా ఏదన్నా అన్నా, నాకు ఏదన్నా గోతులు తవ్వినా సరే, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. డెఫినెట్గా ఈ జన్మలో చేసే పాపాలకి ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది ఎవరికైనా కానీ. అది నమ్ముతారు బాగా నేను. గాడ్ని ఎక్కువ నమ్ముతారు. గాడ్ అని కాదు, కర్మ సిద్ధాంతం, బిలీఫ్ అంతే. నాకు దేవుడు అంటే ఇష్టమే, శివుడు అంటే ఇష్టం, నేను రోజు దండం పెట్టుకుంటాను, అది వేరే విషయం. అలాగని బ్లైండ్గా నేను డిపెండ్ అవ్వను. ఎగ్జాక్ట్లీ, మన పని మనం చేసుకోవాలి అంతే. బట్ అట్ ద సేమ్ టైం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఎవడ పాపానికి అడిగి ఇది ఉంటుంది. ఓకే, మనల్ని నాశనం చేయాలని ఎవడన్నా అనుకుంటే వాడే నాశనం అయిపోతాడు అంతే, ఏదో ఒక రోజు. సింపుల్. అండ్ మీ లైఫ్లో మీరు తీసుకున్న ద బెస్ట్ డెసిషన్ ఏంటి? బెస్ట్ డెసిషన్ అంటూ ఇది తీసుకున్నందుకే ఆ రోజు ఇలా అయింది, ఇది తీసుకున్నందుకు ఇట్లా ఈ చేంజ్ ఇట్లా ఏదన్నా? గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ రావాలనుకోవడం నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ అండి. ఓకే, లేదంటే వేళ ఇలా మీ చదువు ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ చేయించుకున్నాను అంటే అలా కాదు. ఇప్పుడు నేను అనేది మా ఫాదర్ చెప్పినట్టు శుభ్రంగా చదువుకొని మా ఊళ్ళో స్కూల్లో టీచర్ గాను లేకపోతే కాలేజీలో లెక్చరర్ గాను ఉంటే నా జీవితం అక్కడే అయిపోయింది. అవును. అంటే థ్రిల్లే ఉండదుగా ఆ జీవితంలో, అంటే కొత్తదనం ఏమి ఉండదు. అవును, రొటీన్ లైఫ్. ఇప్పుడు నేను అమెరికాలో మా ఫ్రెండ్స్ని ఏడిపిస్తుంటా, మీరు మండే ఏం చేస్తారో ఫ్రైడే కూడా అదే చేస్తారు, ఫ్రైడే ఏం చేస్తారో నెక్స్ట్ ఫ్రైడే కూడా అదే చేస్తారు. రాసి ఇవ్వచ్చు మనం. వీళ్ళు సోమవారం పొద్దున్నే వెళ్తారు, ఈ టైంకి కాఫీ తాగుతారు, ఈ టైంకి ఆఫీస్కి వెళ్తారు, ఈ టైంకి హెడ్ ఫోన్స్ తెచ్చుకుంటారు, ఈ టైంకి కాల్ మాట్లాడతారు, ఈ టైంకి లాగిన్ అవుతారు, ఈ టైంకి లాగౌట్ అవుతారు. మనం నీట్గా పేజ్ మీద రాసి ఇచ్చేయచ్చు వాళ్ళు పొద్దున్న ఏం చేస్తారు అనేది. సో ఆ లైఫ్లో అది ఉంటుంది. ఒక ఎంప్లాయీగా, ఒక ఉద్యోగస్తుడికి, ఒక బిజినెస్ మ్యాన్కి ద రొటీన్ లైఫ్ ఉంటుంది. అవును. బట్ ఇండస్ట్రీలో ఎవ్రీడే హ్యాపెనింగ్ ఉంటుంది. మనకు సక్సెస్ అనేది కొంచెం దొరికితే కనుక ఇట్స్ ఎవ్రీడే హ్యాపెనింగ్. ఎవ్రీడే హ్యాపెనింగ్ అంటే మన వాళ్ళు అందరూ దీనికి వేరే వెర్షన్లు తీస్తారు. ఇండస్ట్రీ వాళ్ళంతా తాగుబోతులు, తిరిగిపోతులు ఇదే లెక్కలేస్తారు. బయట కూడా అది చేసేవాళ్ళు అన్ని రంగాల్లో చేస్తారు. తాగుబోతులు, తిరిగిపోతులు ఎక్కడైనా చెప్పండి, ఓన్లీ సినిమా వాళ్ళు కొంటేనే లెక్క అయిపోతుందా మందుల షాపుల్లో? ఒక వైన్ షాప్కి వెళ్ళి చూడండి, సినిమా వాడు కనిపిస్తాడా? మీరు కొనుక్కోవాలనుకున్నా మీరు వెళ్ళారు అక్కడికి, అంతే కదా, వెళ్ళారంటే అయిపోతారు అక్కడ వాడు. చెప్తున్నా బేసిక్గా. అయితే ఇదేంటంటే హ్యాపీనింగ్ మీన్స్ మనకు కొత్తగా ఉంటుంది లైఫ్. కొత్త వ్యక్తులను కలుస్తాం మనం, కొత్త ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం, కష్టం సుఖం తెలుస్తుంటుంది ఇక్కడ. ప్రతిరోజు ఎవడో వచ్చి ఏదో చెప్తూనే ఉంటాడు. ప్రతిదీ మనకు ఎక్కడో చోట ఒక పాయింట్ మనకి కనెక్ట్ అవుతుంది, మనకు ఉపయోగపడుతుంది. దానివల్ల మనం ఏదో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడితే నా నుంచి మీరు ఏదో నేర్చుకోవచ్చు, మిమ్మల్ని చూస్తూ నేనేదో ఒక స్టైల్ అడాప్ట్ చేసుకోవచ్చు.
అంతే. సో ఇప్పుడు ఒక కెమెరా పెట్టారు, ఆయన కెమెరామెన్ నేను వెళ్ళి దాంట్లో ఏదైనా దాని గురించి ఏదైనా అడిగి తెలుసుకోవచ్చు, ఎక్స్పోజర్ గురించో లేకపోతే వాట్ ఎవర్ ఏదో బ్లా బ్లా బ్లా. సో అందుకని ఏంటంటే ఇది ఒక చాలా అదృష్టం ఉండాలంట. సినిమా వాడు అవ్వడం, సినిమా వాళ్ళు అని చాలా తీసి పడేసి మాట్లాడతారు బయట, చాలా బాధ అనిపిస్తుంది. కానీ సినిమా వాడిని అయినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను నాకు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన నాకు ఒక గొప్ప, ఈ జన్మలో నాకు ఇచ్చిన ఒక వరం అని ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈరోజు సినిమా వాడిని అవ్వడం వల్ల నేను ఒక నెల రోడ్లో ఎక్కడైనా నిలబడినా ఎవడో కూడా వచ్చి నాకు గిఫ్ట్ ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ. లేకపోతే నాకు తిండి దొరకపోయినా ఎవడో ఇంటికి తీసుకెళ్ళి ఫుడ్ పెడతాడు నాకు. అవును, ప్రతి ఇంట్లో మమకారం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ లైఫ్ ఇది. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సార్ ఇండస్ట్రీలో? బెస్ట్ ఫ్రెండ్ అన్నది అంటే తక్కువ మంది ఫ్రెండ్స్ అండి ఇండస్ట్రీలో నాకు. బట్ హానెస్ట్లీ ఇప్పటికైనా బెస్ట్ ఫ్రెండ్ అంటే పూరి జగన్నాథ్. ఓకే. అంటే నాట్ ఓన్లీ నాకు ఏదో అతను అవకాశం ఇచ్చాడని నేను అతనికి డబ్బా కొట్టడం కాదు, నా కృతజ్ఞత నేను ఇలా పబ్లిక్లో చూపించుకోవడం ఏమీ కాదు. ఎందుకంటే ఏ రోజు అతను నేను అవకాశం కూడా అడగలేదు. సింగర్ని చేస్తానన్న మాట ఇచ్చి సింగర్ని చేసింది అతనే. అరే నువ్వు డబ్బులు సంపాదించుకోరా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండి ప్రొడక్షన్ సైడ్ నేర్చుకో, రేపు పొద్దున్న ప్రొడ్యూసర్ని చేస్తాను నిన్ను అన్నా సరే నేను అది వద్దని వదులుకొని నేను మ్యూజిక్ డైరెక్టర్ సైడ్ వెళ్ళాను. బంపర్ ఆఫర్ సినిమాకి చెప్పాను కదా, మ్యూజిక్ డైరెక్టర్గా ఎప్పుడైతే నన్ను పెట్టాడో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వదిలేశాను నేను. నేను చేయని చెప్పా, వాళ్ళ బ్రదర్ని ఊరి నుంచి పిలిపించి, వాళ్ళ చిన్న బ్రదర్ని ఆయనకి అప్పచెప్పాము పని. ఓకే. నాకు అందులో ఉండి ఆ పని చేసి అందులో డబ్బులు సంపాదించుకున్న ఆలోచన నాకు అలా రోజు రాదా. ఇదేదో మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి, పాటలు పాడాలి, ఇదే ఆలోచన విధానం ఉంది. అదే అంట కదా మైండ్. ఓకే. అండ్ ఓవరాల్గా మీ జర్నీలో మీరు ఎక్కువగా ఈ రోజు వరకు చూసిన దానిలో మీరు నేర్చుకుంది ఏంటి సార్? ఎండ్ ఆఫ్ ద డే ప్రతిఫలం ఆశించకుండా నువ్వు చేసే పని నువ్వు నిజాయితీగా చేయి, దేవుడు ఏదో రోజు ఇస్తాడు. సింపుల్. అండ్ రీసెంట్గా ఇది చూసాను సార్, వికట కవి అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దాంట్లో మీ రోల్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. సో ఇటువంటి రోల్స్ మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు నేను ఒక 4 సినిమాలు చేస్తున్నాను. అందులో ఒకటి గేదెల రాజు కాకినాడ తాలూకా అని చెప్పి, కాకినాడ బ్యాక్డ్రాప్లో ఒక రౌడీ షీటర్ కథ అది. ఓకే. అందులో మెయిన్ గేదెల రాజు క్యారెక్టర్ నేను టైటిల్ రోల్ చేస్తున్నా. సో ఆ రౌడీ షీటర్ చుట్టూ తిరుగుతుంది సినిమా మొత్తం. ఓకే. చాలా బ్యూటిఫుల్ మేకింగ్. కొత్త అబ్బాయి డైరెక్టర్ చైతన్య అని చెప్పి అతను, అదొకటి జరుగుతుంది. ఇంకోటి దేవగుడి అని రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో, అది కొంచెం వెనక్కి వెళ్ళి ఇది అంటే ఇప్పుడు అక్కడ ఫ్యాక్షన్ లేని లేవు, ప్రశాంతంగా రాయలసీమ అంతా. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఫ్యాక్షన్ సినిమాలో చేయడానికి నాకే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నేను ఆ ఏరియాస్ చూశాను, చాలా పీస్ఫుల్గా ఉన్నారు జనం అంతా, హాయిగా ఉన్నారు అందరూ. ఎందుకంటే ఒకప్పుడు ఏదో డ్యామేజ్లు జరిగాయి, దానివల్ల చాలామంది నష్టపోయారు. అది ప్రజలు రియలైజ్ అయ్యారు, అక్కడ రియలైజ్ అయ్యి చాలా ప్రశాంతంగా ఉన్నారు అక్కడ. మొన్న కూడా ఒక ఆయన వచ్చి పెద్ద ఆయన, ఏమయ్యా అన్నీ మర్చిపోయాక ఎందుకే మళ్ళీ గుర్తు చేస్తారన్నారు అని గట్టి అరిచాడు ముసలాయన. బట్ సినిమా కాబట్టి అదొకటి చేస్తున్నాను, అది కూడా మెయిన్ క్యారెక్టర్ దాంట్లో. ఓకే. ఇంకొకటి అశ్వత్థామ అతహ అక్షర సినిమా, వరలక్ష్మి శరత్ కుమార్ గారు నేను దాంట్లో ఎదురెదురు అనమాట, నువ్వా నేను టైప్లో ఉంటుంది సినిమా. సో ఈ జనరేషన్కి వచ్చేసారు ఇంకా కంప్లీట్ గా. ఇంకోటి భరతపురం అని, అదొకటి క్యాస్ట్ బేస్ మీద లైక్ జై భీమ్ తరహాలో ఉంటుంది చిత్రం. ఇందులో ఈ అశ్వత్థామ తప్ప మిగతా 3 సినిమాలకి మ్యూజిక్ కూడా చేస్తున్నాను నేను. మొత్తం మీరే? మొత్తం 3 సినిమాలు. ప్రెషర్ కాదు అసలు, ఏముండదు. ఇప్పుడు ఇంకా హాయ్, ఇప్పుడు వాళ్ళ లొకేషన్లో ఉండి వాళ్ళ పాటలో చేయొచ్చు నేను. అదే డిస్కషన్ ఏమైనా ఉంటే డైరెక్టర్తో అక్కడే చేసుకోవచ్చు. నా ప్లానింగ్ అంతే చెప్తాను కదా. ఇప్పుడు ఏముంది, ఒకవేళ నేను అవుట్డోర్లో ఉండిపోయాను, సపోజ్ మీ సినిమాకి వచ్చి అవుట్డోర్లో ఉండిపోయాను, ఆయన సినిమాకి నేను పాట చేయాలి అర్జెంటుగా, ఓకే మా మ్యూజిషియన్స్ని ఆ లొకేషన్ పిలిపించేసుకుంటాను. అంతకైతే నా డబ్బులతో నేను వాళ్ళకి రూమ్ ఇస్తాను, ఆ రూమ్లో కూర్చుంటారు. షూటింగ్ అయిపోయిన తర్వాత నేను సాయంత్రం కూర్చొని పని చేసుకుంటాను. ఓకే, అయిపోయింది. సో హ్యాపీగా ఉంటుంది అంతే. వీఆర్ సో థ్యాంక్ఫుల్ సార్. అంటే చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మీ జర్నీ కూడా నా కళ్ళ ముందర తిరుగుతుంది, ఏ స్టేజ్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా ముందరికి వచ్చారని. మా ఆడియన్స్ కోసం ఒక మంచి సాంగ్. ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమి బాలేదే నువ్వు వెళ్ళాక, ఏం చెయ్యాలో పాలు పోక, ఉన్నా నీ కళ్ళు నిద్రాక, ఓ నో 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 నో, నువ్వే నా సంతోషం, నువ్వు గిల్లవే నా ప్రాణం. ఓ ఐ మిస్ యూ, ఓ ఐ మిస్ యూ,
I miss you deep down in here. ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమీ బాలేదే నువ్వు వెళ్ళాక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Okay. యా, సో చూసారు కదండి, మనకి ఎప్పటి నుంచో పరిచయమైన వ్యక్తే, బట్ ఆయన జర్నీ ఏంటి, ఎలా ఈ స్టేజ్ వరకు వచ్చారు, ఒక యాక్టర్గా, యాంకర్గా, నంది అవార్డ్స్ తీసుకుంటూ మళ్ళీ రైటర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, మళ్ళీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు, ఇప్పుడు ఆర్టిస్ట్ కూడా అయిపోయారు. వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఒక మనిషి తలుచుకుంటే ఏమన్నా సాధించగలని చెప్పడానికి ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. మరి మన రఘు కుంచె గారి గురించి ఈ ఇంటర్వ్యూలో మీకు ఇన్ని ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా, మరి మీకేమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Sudhir Talks for more updates.